స్తోత్రములు. ఈ సాయంకాల సమయం ఇలాగూ మీ పరిస్థితి నామను జ్ఞాపకం చేసుకున్నటకు మీరు స్థుతించుటకు మాకు ఇచ్చిన అవకాశంకై మేము పూజించుతున్నాం తండ్రి. పాటల ద్వారా మీ నామను గణపరిస్థితిని మేము స్థుతించగలిగిన తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ సాయంకాల సమయంలో మేము ఎలాగూ ఎందుకు మీ సన్నిధిలో కూడి ఉన్నామో మీరు ఎరుగురు తండ్రి. మా ప్రభువా, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరమగునని మీ వాక్యం సెలవిస్తుండగా, మా ఫిలిపన్న గారు ఆయన నీతివంతుడిగా తీర్చబడి మీ రక్తంతో కడగబడి ఆయన నీతివంతుడిగా ఆయన జీవితం కొనసాగించి నీతివంతుడిగానే ఆయన జీవితం ముగించి ఉండగా ఆయన మరణము జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో నిత్య శాంతిలో ప్రవేశింపజేసి ఉండగా మీరు స్థుతించు ఈ కార్యక్రమం అంతటిని మీరు జయప్రదంగా జరిపించున్నకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఒక కుగ్రామంలో నుంచి చిన్న స్థితిలో నుంచి బీద స్థితిలో నుంచి ఫిలిపన్నను మీరు ఏర్పరచుకొని తండ్రి ఆయన మీరు ఎంతగా హెచ్చించి మంచి పరిస్థితులు ఆయన కల్పించి మీ సాక్షార్థమై జీవించగలుగుటకు బహు కుటుంబం ఆయనకు దయచేసి 4 కొడుకులను కోడళ్లను దయచేసి 5 మంది మనవరాలను 3 మనవనులు ఇచ్చి వాళ్ళందరినీ మీ అందరి విశ్వాసంలో స్థిరపరిచినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిండు వృద్ధాప్యంలో 80 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆయన మీ సన్నిధి చేరి ఉండగా తండ్రి ఆయన మేము మాదిరిగా చూంచుకొని ఆయనలాగా మేము జీవించగలటకు మీరు మాకు సహాయపడమని వేడుకొంచున్నాం తండ్రి. ఫిలిపన్న తండ్రి అవసర స్థితిలో ఒక 2-3 సంవత్సరాలు ఎంతో కష్టపడి ఉండగా ఆయన ప్రయాసను మీరు తీర్చి మీ సన్నిధిలో నిశ్చయ విశ్రాంతిలో ప్రయోగించేసి ఉండగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతా మీరు దీవించమని మీ వాక్యం ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించమని తండ్రి కుటుంబానికి మీరు ఆదరణ దయచేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. చేరి వచ్చిన మనము దేవుని మాటలు కూడా వినవలసింది కనుక దేవుని వాక్యాన్ని కొద్ది తలంపులను ముందుగా దైవ సేవకుడు విల్సన్ గారు ముందుగా దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా 10 నిమిషాలు సమయాన్ని గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఈ సమయంలో దేవుని సేవకులు సువార్థికులు విల్సన్ గారు ముందుకు వచ్చి దేవుని మాటలు మనకు అందిస్తారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయమున ఆదరణ కూడికకు చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు అందరికీ చెల్లిస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులము అనబడిన మనము మరణం గురించి భయపడకుండా ప్రభువైన యేసుక్రీస్తు తను చనిపోయి మనకు జీవంనిచ్చి ఉన్నాడు. దేనికి భయపడకుండా ఉండడానికంటే పాపం వలన వచ్చే మరణానికి భయపడకుండా మనము నిత్య జీవం పొందడానికే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకము నుండి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నటువంటి వాడు మరణం నుండి మనల్ని విడుదల చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి సిలువలో తన స్వరక్తము ఇచ్చి సంపాదించి మనలను తన సహోదరులుగా చేసుకొని, అందుకోసం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో శ్రేష్టమైనటువంటి ఆదరించే మాట ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ఉండడం అంటే ఆరాధించడము కాదు. క్రీస్తునందు ఉండడం అంటే
క్రైస్తవుడిగా పిలువబడేది కాదు. ఎందుకంటే క్రీస్తు నందు ఉండడం అంటే క్రీస్తు యొక్క సువార్తకు లోబడినవాడు. అందుకోసమే క్రీస్తు నందున్నవాడు ఉండడానికి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ ప్రణాళిక తన యొక్క శిష్యుల ద్వారా లోకానికి తెలియజేసినాడు. మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయడి. ఎవరికి శిష్యులు? ఓన్లీ ఫర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు మాత్రమే మనం శిష్యులము. కానీ లోకంలో మరి ఏ మానవునికి శిష్యులుగా పిలువబడితే మనం క్రీస్తుకు శిష్యులము కాదు. ఎందుకంటే క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమున సహోదరుడు నిద్రించినటువంటి ఫిలిప్పన్న కుటుంబం ద్వారా దేవుడు తన యొక్క వాక్యమును మనకు వినడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం. క్రీస్తునందు ఉండడము అంటే మొదట సువార్త వినడం. సువార్త వినడం. ఎవరి గురించి సువార్త? ఎవరి గురించి సువార్త అని చూసినట్లయితే ఇక్కడ క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, 8వ అధ్యాయము అపోస్తల కార్యము 8వ అధ్యాయము 35వ వచనము. అందుకు ఫిలిప్పు నోరు తెరచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఇక్కడ గాజా పట్టణం నుండి ఆరాధించుటకు నపుంసకుడు గాజా పట్టణం నుండి యెరూషలేముకు ఆరాధించుటకు వచ్చి ఉన్నాడు. యూదులు ఆరాధించే దినం ఎప్పుడు? యూదులు ఆరాధించే దినం ఎప్పుడు? చెప్పండి. యూదులు ఆరాధించే దినం ఎప్పుడు? శనివారం విశ్రాంతి దినము. కానీ విశ్రాంతి దినము తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు 6 దినములు పనిచేసి 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచి దాన్ని సబ్బాతు దినముగా ఏర్పాటు చేసి ఇది యెహోవాకు విశ్రాంతి దినము. దట్ ఈస్ రెస్ట్ ఫర్ క్రియేటర్, నాట్ ఫర్ us. సృష్టికర్తకు. అందుకోసమే ఆజ్ఞల్లో ఆయన అన్నాడు, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధ దినముగా ఆచరించుము. విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు. మరి ఎలాగ ఆరాధించాలా విశ్రాంతి దినాన? ఏ పని చేయకూడదు. ఇంటి నుండి వాడు బయటికి వెళ్ళకూడదు. ఆరాధించే స్థలం ఎక్కడా? ఆరాధించే స్థలము యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని నేను గ్రహించున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురు. ఇక్కడ 2 గుంపులు సృష్టికర్త అయిన తండ్రి అనే దేవుణ్ణి ఆరాధిస్తారు. సమరీయులు దేవుణ్ణి ఆరాధిస్తారు. యూదులు ఆ యొక్క దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ సమరీయులు ఆరాధించే విధానం ఎక్కడంటే వాళ్ళు గెరాజిము పర్వతం మీద ఆరాధిస్తారు. యూదులు ఎక్కడ ఆరాధిస్తారంటే యెరూషలేము. యెరూషలేము ఎందుకంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న స్థలం. అందుకోసమే యేసుక్రీస్తు అంటున్నాడు, అమ్మా మీరు తెలియక కొండల మీద ఆరాధిస్తున్నారు, కానీ మేము ఆరాధించేది ఆత్మతో సత్యముతో ఆరాధించేది ఎక్కడ అంటే అక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు 21వ వచనం, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతంలోనైనను యెరూషలేములోనైనా తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్ము. యూదులు ఆరాధించే స్థలము యెరూషలేము. యూదుడు ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్థలములో ఉన్నా కూడా ఆరాధించడానికి యెరూషలేము దేవాలయానికే రావాలా. కాబట్టి ఆరాధించే దినము యూదులకు విశ్రాంతి దినము కాదు, పండుగ దినము మాత్రమే అది ఆరాధించే దినము.
యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయంలో చూడండి. యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయము 7వ అధ్యాయము 1వ వచనం. అటు తర్వాత యూదులు 7వ అధ్యాయం 14వ వచనం. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండెను. అదే 8వ అధ్యాయంలో 6వ అధ్యాయము 7వ వచనం. లోకము మిమ్మును ద్వేషింపనేరదు, దాని క్రియలు చెడ్డవి. నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనక అది నన్ను ద్వేషించున్నది. మీరు పండుగకు వెళ్ళుడి. ఎందుకంటే పండుగ యూదులు ఆరాధించేది పండుగ దినమే. అందుకోసమే ఇశ్రాయేలుకు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు నాకు సంవత్సరమునకు 3 మార్లు మీరు నాకు పండుగ ఆచరించాల. అందుకోసమే యూదులు పండుగ దినాన ఆరాధించేటప్పుడు దేవునికి బలులు అర్పించేవారు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, గాజా పట్టణం నుండి ఆ యొక్క నపుంసకుడు యెరూషలేముకు ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆత్మ ఫిలిప్పును ఆ యొక్క నపుంసకుడికి తీసుకొని పోయినప్పుడు నీవు చదువుతున్నది గ్రహించున్నావని ఆ నపుంసకునికి అడిగినప్పుడు ఆ నపుంసకుడు ఏమాత్రము సిగ్గుపడకుండా, అయ్యా నాకు ఎవడైనా త్రోవ చూపకుంటే నేను ఎలాగో గ్రహించగలను. అప్పుడు యేసును గురించిన సువార్త ఫిలిప్పు ప్రకటించినాడు. ఏమని? యేసు దేవుని కుమారుడు. ఎవరు యేసు అంటే? ఎవరు? దేవుని కుమారుడు. అందుకోసం ఎక్కడ యేసు దేవుని కుమారుడని నువ్వు నమ్మాలా. అందుకోసమే యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 30-31 వచనంలో అక్కడ యోహాను ఆ సువార్తలో రాస్తున్నాడు, యేసుక్రీస్తు అనేకమైన సూచక్రియలను తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు మీరు ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడను. కాబట్టి మొట్టమొదట యేసును గురించిన సువార్త వినాలా, యేసు దేవుని కుమారుడని హృదయమందు విశ్వసించాలా. మూడవది మనస్సు మార్పు పొందాలా. అందుకోసమే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు మారు మనసు పొందని ఎడలా మీరు మీ పాపంలోనే చేస్తారు. మారు మనసు అంటే పేర్లు మార్చుకోవడం కాదు. మారు మనసు అంటే స్వభావము. ఎవరి స్వభావము? నూతనమైన క్రీస్తు యొక్క స్వభావమును ధరించుకున్నాడు. అందుకోసమే క్రీస్తులోనికి బాప్సం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నాడు. క్రీస్తును ధరించుకున్నట్టే క్రీస్తు యొక్క స్వభావము మనము ధరించుకున్నాం. మనసు మార్చుకొని పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామములో బాప్సం పొంది ప్రతి ఆదివారమున అపోస్తల బోధలో సహవాసములో రొట్టె విరుచులో ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నవాడే క్రీస్తునందు ఉన్నవాడు. అందుకోసం క్రీస్తునందున్న వానికి ఏ శిక్ష విధి లేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమున దేవుడు తన యొక్క వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నాడు. మనం క్రీస్తులో ఉంటే ఆయన సువార్తకు లోబడి నమ్మి బాప్సం పొంది ప్రతి ఆదివారమున అపోస్తుల బోధలో సహవాసంలో రొట్టె విరుచులో ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉన్నప్పుడే మనము ఆ యొక్క క్రీస్తునందున్న వారము. రెండవది లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 20వ అధ్యాయం చూడండి. లూకా రాసిన సువార్త
20 అధ్యాయము 37వ వచనం. పొద భాగములో ప్రభువు అబ్రహాము యొక్క దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు యొక్క దేవుడని చెప్పుచు మృతులు లేతురని ఎవరు చెప్పినారంటే మోషేనే చెప్పి ఉన్నాడు. మోషేనే ప్రవచనం చెప్పినాడు, మృతులు లేతురు. ఎందుకంటే చూడండి, క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తునందు మృతులైన ప్రతివాడు లేస్తాడు. అందుకోసమే ప్రకటన గ్రంథంలో అంటాడు, ప్రభునందు మృతి పొందు మృతులు ధన్యులు, ఎందుకంటే వారు లేపబడతారు. అందుకోసమే మోషే అంటున్నాడు, మృతులు లేతురు. మోషే సూచించను, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. అందుకోసమే ఇక్కడ లేఖనం చదివిస్తుంది, ఆయన దృష్టికి అందరూ జీవిస్తున్నారు. ఆయన దృష్టికి, దేవుని దృష్టికి ప్రతి వారు జీవిస్తున్నారు. ఇప్పుడు పిలిప్పన్న ఎలాగో జీవిస్తున్నాడు దేవుని దృష్టిలో? ఆత్మరీతిగా. మనము దేవుని దృష్టిలో ఎలాగున్నామంటే శరీరంతో ఆత్మతో ఉన్నాము. కానీ పిలిప్పన్న శరీరంతో లేడు, దేంతో ఉన్నాడు? ఆత్మతో ఉన్నాడు. చాలా మంది సోకాల్డ్ క్రైస్తవులని చెప్పుకునేవారు చనిపోయినప్పుడు వెంటనే ఆడ బోర్డు మీద క్రీస్తు శేషులు అని రాస్తారు. క్రీస్తు శేషులు ఎవరు చెప్పే మాట అది? అన్యులు, క్రీస్తుని ఎరగని వారు, రక్షణ పొందని వారు, వాక్యం తెలియని వారు ఏం రాస్తారంటే క్రీస్తు శేషులు. కానీ వాక్యం చెప్తుంది కీర్తి శేషులు కాదు, వారందరూ దేవుని దృష్టిలో జీవిస్తూ ఉన్నారు. మనం లూకా రాసిన సువార్త 16వ అధ్యాయంలో చూసినట్లయితే ధనవంతుడు చనిపోయినాడు, దరిద్రుడు చనిపోయినాడు. కానీ వారిద్దరు ఎక్కడ ఉన్నారంటే, ఎక్కడున్నారు? లాజరు అబ్రహాం రొమ్మున ఉన్నాడు. దేవునికి కనపడుతున్నాడా? కనపడడం లేదా? ధనవంతుడు చనిపోయి పాతాళంలో బాధపడుతున్నాడు, దేవునికి కనపడుతున్నాడా? కనపడలేదా? కాబట్టి అందరూ దేవుని దృష్టికి జీవించున్నారు. కాబట్టి కొందరు నిద్రించిన వారు ఆత్మతో అక్కడ కనపడుతున్నారు, మనము ఇక్కడ శరీరముతో ఆత్మతో ఉన్నాం. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రైస్తవులు అనబడిన మనము, క్రీస్తును ధరించుకున్న మనము కీర్తి శేషులనే పదము ఎప్పుడైతే వాడినామో మనకు సత్యము తెలియదు, వాక్యము తెలియదు, మనం ఏమై ఉన్నామో మనకు తెలియదు. అందుకోసమే క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు సువార్తకు లోబడి ప్రతి ఆదివారం అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచులో ఎడతెగక ఆదిమ సంఘము అక్కడ అపోస్తల కార్యం 11:26 అధ్యాయంలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు ఎందుకు అనబడినారు? క్రైస్తవులు శిష్యులు మొట్టమొదట వారు కలిసి 1 సంవత్సరం అంతయు అపోస్తల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచులో ప్రార్థన చేయడం ఎడతెగకుండా వలన వారు క్రైస్తవులని పిలవబడినారు. 3వది సంగతి చెప్పి నేను ముగిస్తాను. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము మరణమనగా తన ఆత్మను దేవునికి అప్పగించుట. మరణం అంటే తన ఆత్మను దేవునికి అప్పగించుట. చూడండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. యేసుక్రీస్తు తన ఆత్మను ఎవరికి సరౌండ్ చేసినాడంటే దేవునికి సరౌండ్ చేసినాడు. అందుకోసమే తండ్రి, నా ఆత్మను నీ చేతికి నీకు అప్పగించుచున్నాను. చూడండి, ఎందుకు అప్పగించినాడు? ఆయన దేవుడు ఎందుకు స్వీకరించినాడు? యేసుక్రీస్తు ఆత్మను అప్పగించినాడు. దేవుడు ఆయన ఆత్మను ఎందుకు స్వీకరించినాడంటే హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయము 7వ వచనము. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలని వారికి ప్రార్థనలు. యేసుక్రీస్తు ఎప్పుడు ప్రార్థన ఎవరికి చేసేవాడంటే తండ్రికి చేసేవాడు. ఎవరికి చేస్తాడు?
తండ్రికి. ఈనాడు ఎవరికి ప్రార్థన చేస్తున్నారంటే అనేకులు యేసుక్రీస్తుకు చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఏమో ఎవరికి చేసినాడు? తండ్రికి. ఎందుకంటే తండ్రి నన్ను మరణం నుండి రక్షించగలిగిన వాడు ఆయన ఒక్కడే. అందుకోసమే ఇక్కడ అంటాడు, ఆ దినములు మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, భయభక్తులు యేసుక్రీస్తు ఎవరి యందు భయభక్తులు కలిగి ఉన్నాడంటే తండ్రి అయిన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. తన ఆత్మను దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఆయన ఆత్మను రిసీవ్ చేసుకున్నాడు. 3వ దినమున ఆయన మరణం నుండి ఆయనను లేపినాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ఆత్మను దేవునికి ఎలాగ అప్పగిస్తున్నాం? అందుకోసమే ఇక్కడ అంటాడు, మీరు దేవునికి ఆలయమైనారని దేవుని ఆత్మ మీలో నివసించున్నది మీరు ఎరగరా. ఎప్పుడు ఆత్మ ఫలము మనలో ఉన్నప్పుడు, మన ఆత్మ దేవునికి అప్పగించినప్పుడు దేవుడు రిసీవ్ చేసుకుంటాడు. మన ఆత్మ దురాత్మ అయినప్పుడు అది పాతాళానికి అప్పగిస్తాడు. అందుకోసమే స్టెఫెన్ ఆయన మరణిస్తున్నప్పుడు ఆకాశం వైపు చూసి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొను. యేసుక్రీస్తు ఏమన్నాడు? అప్పగిస్తున్నా అన్నాడు. స్టెఫెన్ ఏమంటున్నాడంటే చేర్చుకో, రిక్వెస్ట్ చేస్తున్నాడు. యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకో. కాబట్టి ఆత్మను చేర్చుకునేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం మరణించక ముందు మన ఆత్మను ఎలాగో అప్పగిస్తున్నాం? దేవుని ఆత్మ కలిగిన వారమా? క్రీస్తు ఆత్మ కలిగిన వారు, పరిశుద్ధాత్మ కలిగిన వారముగా మన ఆత్మను అప్పగించినట్లయితే ఆయన అంత్యదినాన మనల్ని లేపుతాడు. లేదా ధనవంతుని వలె తన ఇష్టానుసారమైన జీవించిన ఆత్మను దేవుడు రిసీవ్ చేసుకోడు. ఎక్కడికి పంపిస్తాడంటే పాతాళానికి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయమున ఈ లోకములో మన జీవిత యాత్ర ముగించే లోపల మన ఆత్మ పరిశుద్ధంగా ఉండి ఆత్మ ఫలము కలిగిన వారమై జీవించి మనం నిత్య జీవం పొందాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సమయం ఇచ్చిన తండ్రి అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ మీకందరికీ వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తున్నాను. మంచిది. తల వంచండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మన మధ్యలో సహోదరులు నాగేశ్వరరావు గారు ఉన్నారు. లక్ష్మీ గారు, నాగేశ్వరరావు గారు ముందుకు వచ్చి ప్రార్థించవలసిందిగా మనవి. సమయాన్ని పాటించడం మంచిది. ఇవ్వబడిన సమయంలోనే ముగించడం మంచిది. ఫిలిప్పన్న గారు మరి ప్రభువులో ఎంత బలంగా ఉన్నాడో మరి వచ్చిన జనాలు చూస్తే అర్థమవుతుంది. మరి అన్నను గురించి చెప్పడానికి నాకు చిన్న పాట దొరికింది. అది చదివి వినిపిస్తాను. పాడి మిమ్మల్ని గాబరి పెట్టను, చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఆయన జీవితంలో మరి జరిగిన సంఘటనలో కొన్ని ఈ పాటలో మీకు కనపడతాయి. ఏమిటంటే, ఈ తరం వెళ్ళిపోతుందిరా వెళ్ళిపోతుందిరా వెళ్ళిపోతుందిరా, ఈ తరం వెళ్ళిపోతుందిరా, మంచి తరం. ఒక తరము వెళ్ళిపోయింది, ఇంకా వారి పిల్లల తరం ఉంది. ఆ తర్వాత ఆయన తన కుటుంబానికి చేసిన మేలులు, వెలుగుదారులు చూపిన ఆ తరం గుండెను గుడిగా మార్చిన మంచితరం. వారి కుటుంబానికి వెలుగుదారులు, అందుకే కొడుకులు కోడళ్ళు మనమలు అంతా నమ్ముకున్నారు. ఆ తర్వాత కష్టాలను నమ్మి ఆయన కనులను కష్టాలను నమ్మి కడుపును నింపుకొని
కన్నీటిలో నవ్విన పాతతరం మనిషి. ఆ తర్వాత చూస్తే అన్నం ముద్ద పెట్టే ముందు ఆయన డ్యూటీ చేసేటప్పుడు మరి అనంతపూర్లో ఉన్నాడు. ఆయన చిన్న జీతంలో ఆయన ఉన్నాడు. మరి ఆయనకు అన్నం ఇప్పుడు రాత్రి ఇంటికి వచ్చేటప్పుడు అన్నం పెట్టే ముందు పిల్లలు ఆకలి తిన్నారా అని అడిగేవాడట. ఎందుకంటే ఆయన అలసిపోయి వచ్చిన పిల్లలు తిన్నారా తినలేదా, పిల్లల కొరకు ఆయన జీవించినాడు. ఆ తర్వాత చూసినట్టయితే తిన్నాక ఆ చాప మీద కూర్చొని అందరు కలిసి ఆప్యాయంగా పలికే మాటలు ఎంతో ముచ్చటేసేటువంటి. ఆ తర్వాత మనం చూస్తే బంధాల కోసమే బ్రతికినట్లా, బంధాల కోసమే బ్రతికే వాళ్ళు నిజమైన ఆత్మబంధువులు. ఇప్పుడు ఇంతమంది చేరి వచ్చినాం. మరి ఆయన వాళ్ళ పిల్లలకు నేర్పిందంటే బంధాల కోసము బ్రతికిన విధంగా ఆయన పిల్లలను మార్చినాడు. ఆత్మబంధువులు అంటే వాళ్ళేనాయన అని వాళ్ళకు నేర్పినాడు. ఆ తర్వాత ఆయన బాల్య జీవితంలో లాంతరు వెలుగులో చెదిరి పెరిగి లోకానికి దారులు చూపినాడు. బావి నీళ్ళలో బలమై బ్రతికే బండెడు పనులు చేశాడు. మైళ్ళ దూరాన నడిచి కాళ్ళ మట్టి వాసన మోశాడు. ఆ తర్వాత మరి ఆ చెమటోడ్చి పిల్లల భవిష్యత్తును చిరునవ్వుగా మార్చారు. ఇది కొడుకులు చెప్పాలి. మరి మీ బ్రతుకులను మీ నాయన చిరునవ్వుగా మార్చడానికి తన ఛాయశక్తులా కష్టపడి చెమటగార్చి ఆయన చేశాడు అని మరి నాకు తెలిసినంత మటుకు, ఎందుకంటే నేను ఆయనతో చాలా సావాసం చేసినాను. ఆంధ్రాలో శ్రీకాకుళం మొదలుకొని ఈ పక్క ఈ చివరి వరకు, ఆ తర్వాత కర్ణాటకలో ఈ ప్రాంతంలో నన్ను చాలా చోట్ల ఆయన తిప్పి పరిచయం చేశాడు. కాబట్టి ఆయన కొన్ని ఆత్మీయ సంగతులు ఆ యొక్క ఆత్మలో ఎలాగ బలపడాలని నాకు కొన్ని చెప్పాడు. ఆ తర్వాత మనం చూస్తే ఆస్తుల కంటే అనుబంధమే ముఖ్యమని నేర్పినాడు. ఆస్తులు కాదు నాయన, అనుబంధము ముఖ్యం ఉండాలని. కష్టం వచ్చినా కృంగిపోకుండా కదలి ముందుకు సాగాడు. వాక్య పునాదుల మీదనే తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ ఒక యుగాన్నే తీసుకెళ్తున్నారు. ఒక్కొక్కరు భక్తులు. మరి ఈయన సమకాలికులు. మరి వరపసరెడ్డి సార్ ఇప్పుడు ప్రార్థన చేశాడు, ఆయన సమకాలికుడే. ఇంకా అనంతపూర్లో వరపసరెడ్డి సార్ అన్నాడు, ఆయన. మరి లావణ్యరెడ్డి సారు, ఈ రీతిగా ఎందరో ఆయన సమకాలికులు ఉన్నారు. ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఒక యుగాన్నే తీసుకెళ్తున్నారు. మిగిలిన వారు ఆ జ్ఞాపకాలను మానవత్వం నాటుతున్నారు. మిగిలిన వారు ఆయన జ్ఞాపకాలను తన పిల్లలకు మానవత్వంగా నాటుతున్నారు. ఆ తరం చెప్పిన మంచి మాటలు మన హృదయంలో దాచుకుందాం. మన పిల్లలకు అవి మంచి అలవాట్లను వారసత్వముగా ఇద్దాం. వెలుగుదారులు చూపిన తరం, వారిచ్చిన విలువల పరంపర వాడిపోకుండా మరి కాపాడుదాం. దేవుడు తన మాటలు దించుగాక. ప్రార్థన చేద్దాం. తల వంచండి. మన మధ్య ఉన్న సోదరు దానమయ్య గారు ముందుకొచ్చి చిన్న మాట ప్రార్థన చేస్తారు. తర్వాత సహోదరులు ఇమ్మాన్యుల్ గారు, బిఎస్ఎన్ఎల్ క్రిస్టియన్ అసెంబ్లీ లక్ష్మీనగర్, ఒక 10 నిమిషాలు కొన్ని వాక్య తలంపులు అందిస్తారు. సమయాన్ని అందరూ గమనించాలని మనవి. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారైన దేవ, మీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాయన మీకు స్తోత్రములు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. గత 23వ తేదీనైనా మరి రాత్రి తెల్లవారుజామున 3:30కు మీ దాసుడు ఫిలిప్ సార్ను నాయన మీ నిత్య విశ్రాంతిలోకి మీరు ఆహ్వానించుండగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం నాయన.
అవునైనా మరి మా తండ్రి ప్రభునందు మృతినందు మృతులు ధన్యులన్న మాటను జ్ఞాపకం చేయబడిగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ అందుండి మీ దాసుడు మృతి పొందాడు, తమ ప్రయాసం మాని మీ సన్నిధిలో నాయన మరి నిత్య విశ్రాంతిలో ప్రవేశించగా అది మీ చిత్తం ఉండగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసుని జీవితాన్ని గురించి మరి మా తల్లి ఆయరుతులుగా మీ బిడ్డలు వివరిస్తుండగా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కుటుంబాన్ని మీరు ఆదరించండి, నిరీక్షణ లేని ఇతరుల వల్లే దుఃఖపడకుండా మరి మా తండ్రి మీ వాక్యం చేతనైనా మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ముందున్న సమయాన్ని మరి మా తండ్రి మీ దాసుని బలపరచండి, మాకు ఆశీర్వాదకరంగా అనుగ్రహించి మీరే మయం పొందమని యేసు ప్రభు ఘనమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం కంటే ముందుగా ఒక పాట విందాం. సోదరుడు కళ్యాణ్ ఒక పాట పాడి వినిపిస్తారు. హలో 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 చెక్ హలో. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలమో లోకాశలలో మరచితివా, ఆ జీవ మార్గమో ఆశలలో మరచితివా, ఆ జీవ మార్గము ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి, గమ్యమే తెలియని దారి చూపును కాటికి, గమ్యమే తెలియని దారి చూపును కాటికి. ఓ మానవా, నీ బ్రతుకు ఎంత కాలమో లోకాశలలో మరచితివా, ఆ జీవ మార్గమో. అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీ జ్ఞానము. అర్థముందని చెప్పిరా నీకెవరైనా, విద్యలెన్నెన్ని పొందినా తెలియదే నీ జ్ఞానము. బ్రతుకంతా పోటీ అని ఆశల సుడిలో చిక్కుకొని, బ్రతుకంతా పోటీ అని ఆశల సుడిలో చిక్కుకొని, సుఖాలపై శోకమును నెట్టుబడితివా. చేరుకో ప్రభుని సన్నిధి, బ్రతుకు ధన్యము.
నటనే నీకున్న ఈ వేషము ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము నాలుగు రోజుల నటనే నీకున్న ఈ వేషము ఆవిరి వంటి బ్రతుకుపై ఎందుకు అతిశయము ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా ధనమున్నా బలమున్నా అందచందమే ఉన్నా తప్పింపజాలవు నీ మరణము నడుచుకో క్రీస్తు బాటలో కొరకు జీవము ఓ మానవా నీ బ్రతుకు ఎంత కాలము లోకాశలలో మరచితివా ఆ జీవ మార్గము ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి ఏ దేశమో మరచి నీ పయనం ఏ చోటికి గమ్యమే తెలియని దారి చూపును కాటికి గమ్యమే తెలియని దారి చూపును కాటికి ఓ మానవా జీవ మార్గము దేవుని వాక్యాన్ని విందాం. సోదరులు ఇమ్మానుయేల్ గారు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగున సాయంకాల సమయంలో మరి చేరవచ్చిన వారందరికీ మరియు ఫిలిప్ అంకుల్ వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. రెండు మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథంలో నుంచి ఒక మాటను చదువుకుని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నుంచి మాట చదువుకుందాం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. పరిశుద్ధుడా, ప్రేమగలనైనా కృపగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రియకుమారుని ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము తండ్రి. సమయంలో మరి ప్రభువా ఫిలిప్ అంకుల్ గారిని తండ్రి నాయన ఈ లోకయాత్ర ముగించి మీ సన్నిధానానికి చేరగలటకు మీరు ఇచ్చిన మీ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. విడవబడిన కుటుంబానికి తగిన ఆదరణ దయచేయమని మీ పాద సన్నిధిలో మొరపెట్టుచున్నాం. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో ఉండగా మీ కృప దయచేయండి. అల్పుడైన నన్ను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు మీకు స్తోత్రం చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రాయబడ్డ మాట మనకందరికీ తెలిసిన విషయమే ఇది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నొందినవాడు ధన్యుడు, విశ్రాంతి పొందుదురు అన్న మాటను కూడా మనం అక్కడ చూస్తున్నాం. ప్రభు ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ప్రయాసపడి భారము మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్న మాటను ఆయన అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆ విశ్రాంతి ఎవరికి? ప్రయాసపడుతున్నవారు. అంటే ఏ ప్రయాసపడుతున్నవారు?
తమ పాపముల యందు ప్రయాసపడుచున్న వారిని ప్రభువు తన చెంతకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. మీ పాప భారములన్నిటినీ తీసివేయుటకు నేను సిద్ధముగా ఉన్నాను, నా యొద్దకు రండి, ప్రయాసములు మీరందరూ వదిలివేసుకుని నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అలాగైతే భక్తుల విషయంలో ఏమంటున్నాడంటే హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనములో, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎవరికి? దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అన్న మాటను దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు, విశ్రాంతిలో వారు ఉండబోచున్నారు, వారు నిత్యమైనటువంటి విశ్రాంతిలో వారు ఉండబోచున్నారు. ఎలాగంటే రాబోయే శ్రమలను వారు చూడకుండా, రాబోయే శ్రమలను ఇక్కడ గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ లోకములో శ్రమలు కలగబోచున్నాయి అని దేవుడు తెలియజేస్తుండగా, ఆయన రాకడ ముందు కలగబోతున్నటువంటి ఆ సంగతులన్నిటినీ, ఆ శ్రమలన్నింటినీ చూడకుండా వారు నిత్యమైనటువంటి విశ్రాంతిలోనికి వారు వెళ్ళుచూ ఉన్నారు. ఎంత ధన్యతో కదా. మనమందరము ఈ లోకములో ఉండి అంతా అంటున్నారు పెద్దలు కూడా ఒక్కోసారి అన్నీ అంటారంటే, ఈ లోక మాలిన్యమును చూడకుండా, ఈ లోకములో ఉన్నటువంటి దుష్టమును, ఈ వీటన్నిటినీ చూడకుండా వారు నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళుచున్నారు అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగైతే అయితే ఫిలిప్ అంకుల్ గారు కూడాను అలాగున ప్రభువునందు ఆయన ఉన్నవాడు గనక, ఆయన ధన్యుడై ఉన్నాడు గనక, ఆయన ప్రయాసములు మాని నిత్యమైనటువంటి విశ్రాంతిలో ఆయన ఉన్నారు. తన శరీరం అందు కూడాను ఎన్నో ప్రయాసలు ఆయన భరించారు. గత కొంతకాలముగా అనారోగ్యం చేత ఉన్నప్పటికీ ఆయన ఎంతగానో దేవుని ప్రేమించినవాడు కనుక అనేక మార్లు ఆయన వెళ్ళి పరిచర్య చేసిన విషయాన్ని కూడా మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే ఆయన ఎంత పరిచర్య విషయంలో ఎంత ప్రేమ కలిగిన వాడంటే, మేము కూడా ఆయనతో సహవాసం చేశాం. లక్ష్మీనగర్ సంఘములో ఆయన ఉన్నప్పుడు, ఆయన మా సంఘంలో ఉండి పెద్దలుగా ఉన్నప్పుడు ప్రతి 2వ శనివారము మేము సువార్త దండయాత్రలకు వెళ్ళేవాళ్ళం. వెళ్ళేటప్పుడు ఆయన తీసుకునేటువంటి ప్రేమ ఎలాగంటే, మమ్మల్ని అందరినీ సంఘములో ఉన్న వారిని అందరినీ శుక్రవార దినాన్నే లిస్ట్ అవుట్ చేసుకుని పలానా వాళ్ళు రావాలి అని, సంఘములో రావాలని చెప్పి వారికి ఫోన్ చేసి, అయ్యా నువ్వు రేపు మార్నింగ్ కంటే సిద్ధంగా ఉండు అని చెప్పేవాళ్ళు. పెద్దలు ఆనందన్న గారు, ఫిలిప్ అంకుల్ గారు ఇలాగున వారు ఏం చేసేవారంటే మమ్మల్ని అందరినీ సమకూర్చుకొని వారు సువార్త కొరకు వెళ్ళేటువంటి వారు. ఇందాక నాగేశ్వర అంకుల్ గారు చెప్పారు కదా, వారి పిల్లలని ఇంటికి వచ్చిన తర్వాత మీరు భోంచేశారా అని అడిగి వారి ఆకలి గురించి అడిగేవారు. సువార్తకు మేము వెళ్ళిన తర్వాత ప్రతి వారికి ఆహారం సిద్ధపరిచినప్పుడు ఆయన భోజన ప్రియుడు. ఎలాగంటే మధ్యాహ్నము ఏ సంఘానికి, ఎక్కడ ఏ మండలానికి వెళ్తున్నామో అక్కడ ఒక సంఘాన్ని ఆశ్రయంగా చేసుకుని వెళ్ళే వారందరికీ భోజనాలు సిద్ధం చేయమని చెప్పేవాడు. ఆకలితో సువార్త చెప్పకూడదు ఇమ్మాన్యుయల్, మనం వెళ్ళాలి, తినాలి, సువార్తను ప్రకటించాలి అని ఎంతగానో ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమ మనం వెళ్ళిన వారందరికీ అనేవాడు. అందరు అనేవాళ్ళనేమో కానీ ఏమనుకోవాలి, మనం భోజనం అయ్యా నేనెంత కొంత 2 ముక్కలు తింటాను, పిల్లలు యవనస్తులు ఉన్నారు వచ్చారు, వారందరూ మరి సువార్తలో వెళ్తూ ఉన్నారు, ఆకలితో మనం వెళ్ళకూడదు అని చెప్పి అక్కడున్న సంఘం వాళ్ళను సిద్ధపరిచేటువంటి వాడు. అలాగున మనమైతే చూసినప్పుడు వారి క్రియలు వారి వెంట వెళుతూ ఉన్నాయి. ఆయన చేసినటువంటి క్రియలు మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిచర్య నిమిత్తమై ఎంతగానో ప్రేమ కలిగినటువంటి వాడు, పరిచర్య నిమిత్తము ఎంతగానో ప్రేమ కలిగినటువంటి వాడు కనుక, సువార్త విషయం కూడా ప్రేమ కలిగినటువంటి వాడు కనుక ఆయన అలాగున ఈ లోకములో ఆయన ఉన్నటువంటి క్రియలను మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎంతగానో పనిచేశాడు, దేవుని కొరకు ఆయన ఎంతగానో పనిచేశాడు. నేను చూశాను 2004వ సంవత్సరం నుంచి ABS అసెంబ్లీ బిలీవర్స్ సొసైటీలో ఆయన ఉంటూ ఆయన ఆ సొసైటీకి చేసిన సేవలు ఎంతగానో ఉన్నాయి కదా. ఆ క్రియలను బట్టి దేవుడు ఆయనను ఆ నిత్య విశ్రాంతిలోకి ఆయనను తీసుకొని ఆయనను ఉంచుతున్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఇలాగున క్రియలు చేసి దేవుని చెంతకు వెళ్ళిన వారి కొరకు దేవుడు బహుమానములను సిద్ధపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఏమని బహుమానములు సిద్ధపరిచాడంటే, 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 24-25 వచనాల్లో మనం చూస్తే, కొరింథీయులకు రాయబడిన పత్రిక 1 కొరింథీయులకు 9వ అధ్యాయము 24-25 వచనాలలో దేవుడు రాయించిన మాట చూసినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ మరియు 10 మంది పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా
మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటము పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము. ఏ విషయంలో ఆయన చెప్తున్నాడు ఈ విషయం అంటే, ఆయన మనం చేసే సేవ విషయంలో, ప్రభువును గుర్చినటువంటి విషయంలో ఆ విషయం ఆయన తెలియజేస్తూ మనకు ఆయన అక్షయమగు కిరీటమును మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు అన్న విషయాన్ని మనకు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగనే పేతురు పత్రిక 1వ అధ్యాయములో మనం చూసినప్పుడు, పేతురు పత్రికలో కూడాను ప్రభువు మనకొక ఆయన కిరీటమును అక్కడ మనకు ఒకటి సిద్ధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఏమంటూ ఉన్నాడంటే, ఆయన మనకు ఒక కిరీటమును సిద్ధపరుస్తూ ఇలాగున మనకు బహుమానాలను ఆయన ఇవ్వబోతున్నాడు అన్న మాటలను ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది 5వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో మనం చూసుకుంటే, 4వ వచనంలో, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. ఎలాంటి కిరీటం అంట? అది వాడబారని మహిమ కిరీటమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తన క్రియలు, ఆయన పడినటువంటి ప్రయాస, ఈ లోకములో ఆయన చేసినటువంటి పరిచర్య విషయమై దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ బహుమానములను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన అక్షయమైన కిరీటమును ఆయన ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీతి కిరీటమును కూడా ఆయన ఇవ్వబోతున్నాడు, మహిమ కిరీటమును ఆయన ఇవ్వబోతున్నాడు అన్న మాటను కూడాను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథములో 89వ అధ్యాయములో ఒక మాట జ్ఞాపకం చేసుకుని మనం ముగించుకుందాం. కీర్తనలు 89వ అధ్యాయములో 48వ వచనములో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మరణమును చూడక బ్రతుకు నరడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకున గలవాడేవాడు. 2 ప్రశ్నలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా. మొదటి ప్రశ్న ఏమిటంటే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకున గలవాడెవడు. మొదటి ప్రశ్న అయితే ఎవరూ తప్పించుకొనలేరు కదా. మరణమును మనం ఎవరైనా తప్పించుకోగలమా? ఫిలిప్ అంకుల్ మరి నిన్నటి దినాన ప్రభు చెంతకు చేరాడు. మనము వీఆర్ ఇన్ క్యూ అంటే ఎవరు తమ వరుసలో వారి సమయం వచ్చినప్పుడు ఒకరొకరు ప్రభు చెంతకు చేరుతూ ఉన్నారని ఇందాక పెద్దలు తెలియజేసినట్లుగా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? ఎవరైనా ఉన్నారా? మరణమును చూడకుండా బ్రతికే నరుడు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ప్రతి ఒక్కరూ ఈ లోకమును విడవలసినదే. అయితే 2వ ప్రశ్న ఇక్కడ ఉన్నది ఏమిటంటే, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు? ఈ 2వ ప్రశ్నను మనం తప్పించుకోనవచ్చు. మొదటి ప్రశ్న మరణమును ఎవరు తప్పించుకొనలేరు, కానీ 2వ ప్రశ్న అంటే పాతాళ వశము కాకుండా మనం తప్పించుకొనవచ్చు. ఎలాగున తప్పించుకొనవచ్చు? ప్రభువైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచినట్లయితే పాతాళ వశము కాకుండా ఆయన నిన్ను పరలోకానికి చేర్చేవాడుగా ఆయన ఉన్నాడు. నువ్వు చేయవలసిందంతా కూడాను, ప్రభువా నేను పాపిని, నా పాపములను క్షమించు అని నీ ఒక్క మాట చెప్తే ఆయన నీ సమస్త పాపములను తీసివేసేవాడుగా ఆయన ఉంటున్నాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన ఈ లోకమునకు వచ్చి నీ కొరకై ఆ కలువరిశిలలో ఆయన మరణించి ఆయన రక్తమును చిందించి నీ పాపములన్నింటినీ ఆయన కడిగివేసి ఉన్నాడు. ఈ నిజమును నువ్వు తెలుసుకొని ఆయన సన్నిధానాన్ని నీవు వస్తే నీ పాపములన్నింటినీ తీర్చేవాడుగా ఉన్నాడు. పాతాళ వశము నుండి నిన్ను తప్పించేవాడుగా ఆయన ఉన్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగైతే మన ప్రియులు పెద్దలు ఫిలిప్ అంకుల్ గారు ఆయన దేవుని అందు నిద్రించిన వాడు గనక ఆయన ధన్యులై ఉన్నారు, నిత్య విశ్రాంతిలో ఆయన ఉన్నారు. ఆయన చేసినటువంటి ఈ లోకంలో ఆయన చేసినటువంటి క్రియలకు దేవుడు ఆయనకు బహుమానం ఇవ్వబోచు ఉండగా కుటుంబ సభ్యులందరూ కూడాను మరి ఆయన వారికి ఇచ్చినటువంటి ఆదరణ. అలాగే 2వ మాట ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇంకా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, ఫిలిప్ అంకుల్ గారి కుటుంబ సభ్యులు కానీ లేక వెలుపట ఉన్నవారు కానీ ఇంకా బంధుమిత్రులు ఎవరైనా కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు పాతాళ వశము కాబోచున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు. అలా కాకుండా ప్రభునందు విశ్వాసం ఉంచితే పాతాళ వశము నుంచి నువ్వు తప్పించుకొని పరలోకానికి నీవు చేరతావు. దేవుడు మనల్ని కూడా అలాగున ధన్యులని నిశ్చయ విశ్రాంతిలో మనల్ని ఉంచి మనకు కూడా ఆయన బహుమానములు ఇవ్వబోచున్నాడు. కొద్ది వాక్యములు దేవుడు దీవించునుగాక. తల ఉంచండి, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో
బెంగళూరు నుండి వచ్చిన సహోదరులు కొర్నేలి గారు శిలోహు ప్రార్థనా మందిరం. కొర్నేలి గారు చిన్న మాట ప్రార్థన చేస్తారు. తర్వాత మనము కార్యక్రమంలో ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవ, మహిమ కలిగిన మా రాజా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయం నా తండ్రి జరిగిస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి మీ దాసులను నా తండ్రి మీరు పిలుచుకున్నారు. నా తండ్రి ఈ లోకములో ఎన్నో బాధలు బలహీనతలు నా తండ్రి మమ్మలను మానవులమైన మమ్మల్ని వెంటాడుతుండగా వీటన్నిటిలో నుండి నా తండ్రి నిత్య విశ్రాంతి మీ దాసునికి మీరు అనుగ్రహించిన నీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షించబడిన మేము ఒక దినాన మీ దాసులను నా తండ్రి మేము చూడగలమన్న నిరీక్షణ మాకు ఇచ్చావు. ఆ నిరీక్షణతోనే నా తండ్రి మమ్మల్ని జీవింపచేస్తున్నందుకై మీకు స్తోత్రాలు. మా ప్రభుని యేసుక్రీస్తు వారి అమూల్యమైన రక్తము ద్వారా విమోచించబడిన బిడ్డలుగా, రక్షించబడిన బిడ్డలుగా నా తండ్రి నీ వైపు చూస్తూ ఉండగా ప్రతి కార్యంలో నా తండ్రి నా ప్రభువా మీరు బలపరుస్తున్నందుకై మీకు స్తోత్రాలు. కుటుంబాన్ని నా తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకొని నా తండ్రి ఆయన లేడు అనే కొరత తీరేంత వరకు నా తండ్రి కుటుంబాన్ని మీరు ఆదరించండి, బలపరచండి. నా తండ్రి మీ కృపలో దేవా మీరు ఎత్తిపట్టుకోమని వేడుకుంటుండగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. జరుగుతున్న ఈ కార్యం అంతట్లో దేవా మీరే కృప చూపించమని, రేపటి దినము కొరకు కూడా మమ్మల్ని సిద్ధపరచమని, అన్ని విధాలుగా నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి విధేయులమై వేడుకుంటున్నాం దేవా, ఆమేన్. మంచిది. ఈ సమయంలో సాక్షి శేషులైనటువంటి ఫిలిప్ అంకుల్ గారిని గురించి చెప్పడానికి చాలామంది సిద్ధంగానే ఉన్నారు. కానీ ఈ సమయంలో అందరికీ సమయం ఇవ్వడానికి కుదరదు కనుక ఒకరిద్దరు అంకుల్ గారిని గురించి తమ అనుభవాలు తెలియచేస్తారు. అందులో మొదటిగా సహోదరులు రాజ్ కుమార్, లక్ష్మి గారి సహోదరులు రాజు ముందుకొచ్చి ఒక 5 నిమిషాలు తెలియచేయవలసిందిగా మనవి. చాలా వందనాలు. ఈ సమయంలో ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు చాలా వందనాలు తెలియజేస్తున్నారు. సో ఒక వచనాన్ని మాత్రమే నేను చదివి ఒక 2 నిమిషాలు మాత్రమే అంకుల్ గురించి నేను చెప్తాను. అంకుల్ గారు 1990 సంవత్సరంలో నుంచి కర్నూలుకు వచ్చినప్పటి నుంచి నేను అంకుల్ గారు ఆ కుటుంబంతో సహవాసం చేసిన వారమే. లక్ష్మీ గారి సంఘంలో ఉన్నప్పుడు దాదాపుగా 20 సంవత్సరాలు అంకుల్ గారు సంఘ పెద్దగా ఉంటూ సేవ చేశారు. సో ఆయన సేవ చాలా గొప్పదని అందరూ చెప్పారు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటగా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చదువుకుందామండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంలో నేను జీవించుటయే నాకున్న పని. ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుదునో నాకు తోచలేదు. అలాగే ఇక్కడ వ్రాయబడిన వాక్యమే నేను చదువుతున్నాను. తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించుతిని, విశ్వాసమును కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడినది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. అంకుల్ గారి విషయమై ఆలోచించినప్పుడు ఆయన మా లక్ష్మీనగర్ సంఘంలో అనేకమైన వర్తమానాలు కూడా అందించారు. ఇమానుయేల్ అన్న గారు చెప్పినట్లుగా సువార్త విషయంలో చాలా ముందుండి నడిపించేవారు. ఆ వయస్సులో నేను చెప్పాలనుకున్న విషయాలు ఏంటంటే, దేవదానం అంకుల్ గారు, అలాగే ఫిలిప్ అంకుల్ గారు,
రామలింగారెడ్డి అంకుల్ గారు అయితేనేమి, ప్రభుదాస్ రెడ్డి అంకుల్ గారు, ఇలాగ జయరావు అంకుల్ గారు, అలాగే రాజారావు పెద్ద కాకాని రాజారావు అంకుల్ గారు, ఇలాంటి పెద్ద పెద్ద సమకాలికుల మధ్య మా సంఘం వాక్యం ద్వారా ముందుకు వెళ్తూ ఉన్నది. సో అలాంటి పెద్దలందరూ ఆ పని చేస్తూ సేవలో ముందుకు సాగుతున్నప్పుడు అంకుల్ కూడా కలిసి ఆ సేవలో ఎంతగానో ముందుకు నడిపించేవారు. దేవదానం అంకుల్తో కలిసి వారు చేసిన సేవ చాలా గొప్పది. ముఖ్యంగా స్వార్థ సేవకు వెళ్ళే విషయంలో ఖచ్చితంగా వచ్చేవాళ్ళు. మేము కూడా వెళ్ళాం, వ్యాన్లో ఉండేది. లిస్ట్ రాసినప్పుడు కానీ ఆయన ప్రతి స్వార్థ కూడికకు రత్నం అంకుల్ గారు అయితేనేమి, ఫిలిప్ అంకుల్ గారు, దానమయ్య అన్న, ఇలా ఖచ్చితంగా ఆనంద్ అన్న ఖచ్చితంగా వచ్చేవాళ్ళు స్వార్థకి. నేటి దినాల్లో యవనస్తులు స్వార్థకు రావడం అనేది చాలా తక్కువ. సంఘాల్లో మనం ప్రకటిస్తూ ఉంటాము, రండి స్వార్థ కంటే చాలా తక్కువ వస్తారు. కానీ ఈ నలుగురు పెద్దలుగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వచ్చి వ్యాన్లో కూర్చుంటారు. వాళ్ళ ఏజ్ అప్పటికే 60-70 ఏండ్ల ఏజ్లో, నాకు తెలిసి 70-72 వరకు కూడా ఆయన స్వార్థ సేవకు వచ్చేవాడు. సో అది నేను చాలా ఇన్స్పైర్గా చూసేవాడిని. అంకుల్ వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళ విధానం, వారు స్వార్థకు వచ్చి మాతో పాటు పొద్దున 5 గంటలకు బయలుదేరితే సాయంత్రం 7 వరకు స్వార్థ జరిగేది. ఏమాత్రం అలసిపోకుండా ఉండేవాళ్ళు. రెండవదిగా గమనించింది ఏంటంటే, అంత స్వార్థ సేవ చేసినా కూడా అలసిపోయేవాళ్ళు కాదు. పిల్లలం మేమే అలసిపోయేవాళ్ళం, కానీ ఆయన అలసిపోయేవాడు కాదు. స్వార్థ సేవ అంటే అంత ఇష్టంగా చేసేవాడు. ఆ వచ్చిన వారికి అన్నీ అందించే విషయాలు కావచ్చు, అలాంటి పనులన్నీ చేసేవాడు. అలా స్వార్థ చేస్తూ వస్తున్నప్పుడు ఒకసారి అనుకోని విధంగా తాడిపత్రిలో స్వార్థ జరిగించి వస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. 2007-8వ సంవత్సరంలో లేదా 8వ సంవత్సరంలో ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో అంకుల్ గారికి ఎక్కువ గాయాలు తగిలినాయి. ముందు సీట్లో కూర్చున్నాడు వ్యాన్లో, అంకుల్ గారికి ఎక్కువ గాయాలు తగిలాయి. దాదాపుగా 12 మందికి దెబ్బలు తగిలినాయి, కానీ ఎక్కువ దెబ్బలు తగిలింది అంకుల్ గారికి. కాలు, నాకు తెలిసి చెయ్యి ఒకటి, కాలు ఒకటి విరిగిపోయింది. మేము హాస్పిటల్కి వెళ్ళినాం, సాయంత్రం హాస్పిటల్కి వెళ్తే అసలు ఇలాంటి దెబ్బల నుంచి అంకుల్ కోలుకుంటాడా అనుకున్నాను నేను. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా కాలు చెయ్యి ఫ్రాక్చర్ అయినప్పుడు, అప్పుడు కూడా దాదాపుగా 50-60 ఏళ్ళు అనుకుంటాను కదన్నా, 50-60 ఏళ్ళు ఉండొచ్చు. అప్పుడు కూడా 60 సంవత్సరాలప్పుడు అంత పెద్ద యాక్సిడెంట్. కానీ యాక్సిడెంట్లో కూడా ఆ చెయ్యి కాలు నొప్పి నుంచి కోలుకొని, విచిత్రం ఏంటంటే కోలుకొని మళ్ళీ సువార్తకు వచ్చినాడు. అది ఎంత గ్రేట్. కాలు చెయ్యి పని చేయక చిన్న నొప్పి ఉంటేనే నాకు కాలు నొప్పిందన్న నేను రానులే అంటారు. ఆ తర్వాత కూడా దాదాపుగా ఒక 5 years మళ్ళీ ఆయన సువార్తకు వచ్చాడు. కాబట్టి దేవుని పని అంటే ఎంతో ప్రేమించే ఈ పెద్దలందరినీ నేను చిన్నప్పుడు చూశాను. దేవదానం అంకుల్ కావచ్చు, ఫిలిప్ అంకుల్ కావచ్చు, నేను పేర్లు చెప్పడం లేదు ఎక్కువ. ఈ పెద్దలందరూ కూడా దేవుని పని అంటే ఇష్టం, దేవుని పని అంటే ఎంతకైనా ఇష్టం. ఇప్పుడు చెప్పాను కదా, కొలస్సే పత్రిక 1:21 నా మట్టుకైతే బ్రతుకుడికి ఇస్తే చావైతే లాభమయ్యా అని చెప్పేవాడు. వ్యాన్లో వెళ్తుంటే మధ్య టైంలో వెంకట సామన్న వీళ్ళని, చావైతే మాకు లాభమయ్యా అనేవాడు. అంటే దేనికి భయపడే వాళ్ళు కాదు, సేవ చేసేవాళ్ళు. మందిరంలోని ప్రజల పట్ల ఆసక్తి కలిగి, శ్రద్ధ కలిగి తన వంతు పరిచర్య చేశారు. ఏబిఎస్ లాంటి పెద్ద పరిచర్యలు చేశాడు. చిన్న మర్చికి ఒక విషయం చెప్తాను. నిన్న రాత్రి మంచిర్యాల నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, సామేల్ అని. మంచిర్యాల అంటే దాదాపు 20 గంటలు ప్రయాణం చేసి అబ్బాయి నిన్న రాత్రి ఇక్కడికి వచ్చాడు. వచ్చి చూసి మళ్ళీ వెళ్ళిపోయాడు రాత్రే. అబ్బాయి నాకు తెలుసు అనమాట. ఏమ్మా అంత దూరం నుంచి నువ్వు వచ్చావు, దాదాపు 20 గంటలు ప్రయాణం చేసి వచ్చావంటే ఏబిఎస్లో నాకు ఒక అవకాశం ఇచ్చాడని, ఆయన పేరు రాశాడని చెప్పాడు. అలాగే సేవకులకు కూడా ఎంతోమందికి ఆయన సహాయం చేశాడు. నిన్న రాత్రి నిజంగా నేనే ఆశ్చర్యపోయాను. రాత్రి 12 గంటలకు వచ్చాడు, నాకు ఫోన్ చేశాడు, అన్న ఇట్లా వచ్చినానండి. వినోదన్నకు కూడా తెలుసు. 20 గంటలు ప్రయాణం చేసి వచ్చి జస్ట్ చూసి పొద్దున ఉండి మళ్ళీ వెళ్ళిపోయాడు. అలా
సేవకుల విషయంలో అయితేనేమి ఆయన చూపిన చొరవ చాలా గొప్పది. చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి, కానీ సేవకుల పట్ల అనేక మంది సేవకులకు తనకు తెలిసిన సేవకులందరికీ కూడా ఏబిఎస్ అంకుల్ నేను సేవ చేస్తున్నానంటే ఏమో పోయి అని పేర్లు రాసి రామలింగారెడ్డి అంకుల్ చెప్పి పేర్లు రాసి వెళ్ళేవాళ్ళు. అలాగూ దేవుని పనిలో ముందుకు సాగిన పెద్దల్లో ఫిలింప్ అంకుల్ గారు కూడా ఒకరని నేను గ్రహించాను. కాబట్టి యవనస్తులం అయితేనేమి మన అయితేనేమి కదా, వారిని చూసి మనం ఎంతో నేర్చుకోవాల్సింది. మనం కూడా వారి ప్రవర్తన ఫలాన్ని చూసి మనం కూడా స్వార్థ సేవలకు కావచ్చు, దేవుని పనిలో కావచ్చు, మనం కూడా ముందుకు సాగాలని నేను నేర్చుకున్నాను. ఆ విషయాలే మీకు తెలుపుతూ ఉన్నాను. మంచి పోరాటము పోరాడి తిని అన్న మాటకు ఆయన కూడా యాప్ట్ అయ్యాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించుతుంది. తన పరుగును ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, చివరి దిశలో ఎన్ని కష్టాలు వచ్చినా తన పరుగు మాత్రం ఆయన కడముట్టించాడు. చివరి వరకు దేవునిలో ఉండి ఆయన పరుగును కడముట్టించాడు. వారి పిల్లలైతేనేమి వారు కూడా ఆత్మీయంగా ఎంతో సహవాసంతో ముందుకు సాగేవారు. ఆ కుటుంబంతో కూడా మాకెంతో సహవాసం ఉంది. వారందరూ కూడా దేవుని పనిలో ముందుకు సాగడం చాలా మంచిది. అలాగే అంకుల్ గారు లక్ష్మీనగర్లో ఉన్నప్పుడు వారి సేవా జీవితం, వారి పరిచర్య ఎంతో గొప్ప పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో మేము కూడా వారితో పాటు కలిసి అనేక సంవత్సరాలు, దాదాపుగా 20-30 సంవత్సరాలు అంకుల్తో కలిసి స్వార్థ పని చేయడానికి కూడా మాకు కూడా అవకాశం దొరికింది. అలా సేవ పనిలో ఆయన చేసిన పని చాలా గొప్పదని ఈ రాత్రి వేళ నేను చెప్పదలుచుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, కుటుంబకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. అంకుల్ గురించి చాలా సంగతులు చెప్పడానికి ఇంకా అనేక మంది సిద్ధంగా ఉన్నారు. ఎస్ అంకుల్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఈ సమయంలో ముందున్న వాక్యం అలాగే ఇంకొకరు షేర్ చేసుకోబోతున్నారు. ఈ సమయంలో హెర్మోన్ స్థానిక సంఘ సోదరులు శామ్యుల్ గారు ముందుకు వచ్చి క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత విక్టర్ మాథ్యూ గారు షేర్ చేస్తారు, కొన్ని విషయాలు అంకుల్ని గురించి తెలియజేస్తారు. తర్వాత సోదరులు దాసన్న, లక్ష్మణ అసెంబ్లీ దాసన్న ప్రార్థన చేస్తాడు. తర్వాత ఫైనల్ మెసేజ్ మనం వింటాం. అట్ మోస్ట్ బై 9:30 we will try to conclude the meeting. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన పరిశుద్ధుడువైన దేవదేవుడువైన మా ప్రియ తండ్రి, శ్రేష్టమైన అమూల్యమైన మీ నామమును జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రాంగణములో భక్తులుగా మా తండ్రి అందరూ చేరి రాగలగగా మా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ సంగతులు ఒక్కొక్కరిని నిలిపి మీరు మాకు అందిస్తున్నందుకే స్తుతిస్తున్నాం. విశేషంగా తండ్రి మీ దాసులు ఫిలిప్ అంకుల్ గారు తన జీవితంలో తండ్రి మీరు చూపిన ఉపకారం గొప్పది. మంచి జ్ఞానం ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, మంచి చదువునిచ్చి, భార్యనిచ్చి, పిల్లలనిచ్చి ప్రభువా అత్యధికముగా మీ దాసుని హెచ్చించి మీరు ప్రేమించిన విధానం గొప్పదని జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. బ్రతుకు కాలమంతా కూడా క్షణము అనేకమైన పోరాటములో కూడా మీ పక్షమున తండ్రి విజయమును సాధించగలిగాడు. మిమ్మల్ని ఆనుకున్నాడు, మిమ్మల్ని హత్తుకున్నాడు, మిమ్మల్ని ప్రేమించాడు, మిమ్మల్ని వదలలేదు. అన్ని విషయాల్లో సమృద్ధి కలిగినటువంటి దేవదేవుడుగా మిమ్మల్ని ఆశ్రయించిన భక్తుడు. ప్రభువా మీకు స్తోత్రాలు. భక్తుల మరణం నాకు ఇష్టం అన్న మీరు మా ప్రభువా మీకు స్తోత్రాలు. మీ దాసుని మీతో ఉంచుకోవాలని ఇష్టపడ్డారు. మేమేం చేయగలమునైనా మీ ఇష్టము అలాగుండగా
మీ పాద సన్నిధిలో కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. విడబడిన కుటుంబం అంతకంటే రెండంతలుగా వారి జీవితంలో గొప్ప కార్యాలు ప్రభువా మీరు జరిగించి ఆదరించి ధైర్యపరచాలని ప్రాణప్రియుడును రక్షకుడునైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరులందరికీ నా వందనాలు. ఫిలిప్ గారి గురించి నేను కొద్ది మాటలు మాట్లాడాలని నేను ఆశించి మీ మధ్య ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే ఫిలిప్ గారిని నేను 9వ తరగతి నుంచి ఎరుగుతాను. అంటే 76వ సంవత్సరం నుంచి 76 నుంచి 56 వరకు దగ్గరదాపు 26 వరకు 50 సంవత్సరాలు ఆయనతో విడదీయని బంధం మాది. కారణం ఏంటంటే మా నాన్నగారు ఆయనకు చెడ్డకుడు అవుతాడు. ఎలా అంటే మా నాన్న మేనత్త గారి కూతురు భాగ్యచిన్నమ్మ గారు, ఆమె వచ్చేసి ఫిలిప్ గారి వైఫ్. ఈ విధంగా మేము రిలేటెడ్, చాలా దగ్గర బంధువులము. మరి ఆయన నంద్యాలకు వచ్చిన తర్వాత మరి ఫస్ట్ టైం నేను ఆయన చూడ్డాం. మా నాన్న రోజు పంపించేవాడు ఉదయం లేస్తేనే, రే పోయి ఫిలిప్ అన్న దగ్గర పోయి ఏదో ఇస్తాడు తీసుకొని రారా అని రోజు పోయేది తెచ్చుకునేది. విచిత్రం, ఆయన ఎప్పుడు కూడా సనిగింది లేదు, గొనిగింది లేదు. మా నాన్న పంపితే చాలు, పోరా అంటే ఇంకా సైకిల్ తొక్కాలి, సైకిల్ ఇంట్రెస్ట్. ఇంకా మా నాన్న సైకిల్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్కి వెళ్తాడు ఆయన, పోస్ట్ మాస్టరు. నేను సైకిల్ తీసుకునేది, ఫిలిప్ చిన్నాన్న దగ్గరికి వెళ్ళేది. చిన్నాన్న నాన్న చెప్పినాడు ఇట్లా, ఓకే. ఎప్పుడు కూడా ఆయన సనిగింది లేదు, గొనిగింది లేదు, చేసేది లేదు. ఆయన ఆనాటి నుండి నాకు ఎంత పరిచయం అంటే, తర్వాత నేను మినిస్ట్రీకి వెళ్ళిన తర్వాత మెడ్రాస్ బైబిల్ మరి ఇన్స్టిట్యూట్ అనేది ఉంది, ఏబిటిఎస్ అసెంబ్లీస్ ఆఫ్ బైబిల్ ట్రైనింగ్ సెంటర్ ఒకటి ఉంది. అక్కడికి కూడా ఆయన రికమెండ్ చేశాడు. తర్వాత అనేక ప్రాంతాలకు ఆయన నన్ను తిప్పాడు, అనేక మందితో పరిచయాలు చేయించాడు, ఎంకరేజ్ చేయించాడు. చివరికి ఆయన నాకు వివాహ విషయంలో కూడా ఆయన నాకే సహాయపడ్డాడు. ఆయన చెయ్యిందంటూ ఏది లేదు. నాకు అనిపించింది ఎప్పుడైతే ఫిలిప్ గారు మరి మరణించారు కాదు, నిద్రించారు కాదు, కానీ ఆయన సజీవుడే. ఎందుకంటే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఆ తర్వాత చెప్తూ ఏమంటాడంటే, మత్తయి రాసిన సువార్త ఒక 2 మాటలు మాట్లాడి చూపించి నేను ముగించాలనుకుంటున్నాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం దయించి ఒక్కసారి చూస్తే, మత్తయి సువార్త 22వ అధ్యాయము 29వ వచనం ఒక్కసారి, ఇది ఫస్ట్ పార్ట్ ఒకటి ఉంది. లేఖనమును యేసుప్రభు ఇలా అంటున్నాడు. అందుకు యేసు, లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరబడుతున్నారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి పరిచయాలతో చెప్తున్నాడు ప్రభు. కింది వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఇక్కడ కనబడుతుంది మనకు. 31వ వచనం చూడండి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడినై ఉన్నాను అని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు. ఆయన సజీవులకే దేవుడు. ఒకసారి యేసుప్రభుడే ఒక అతన్ని పిలిచాడు, నన్ను వెంబడించే. ఆ యవనస్తుడు అన్నాడు, మా నాయన బాధ పెట్టి వస్తూ ఉండు అన్నాడు. అరే పిచ్చివాడా, మృతులు తమ మృతులను బాధ పెట్టుకొని నువ్వు. ఇది చాలా ఆశ్చర్యం చూడండి. ఉండేదే సచ్చినోళ్ళంతా,
మళ్ళీ ఆ సచ్చినోని కోసం ఎందుకు పోతావు అన్నాడు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంటే ఇప్పుడు మనం దీని వాక్యంలో మనం చూసినప్పుడు మనం మృతులం కాము. ఎందుకని? యేసు ప్రభు యొక్క రక్తంతో కడగబడి, శుద్ధి చేయబడి, నీతిమంతులుగా తీర్చబడి, ఇంకా చెప్పాలంటే చాలా సంగతులు ఉన్నాయి కదా. దేవుడు ముందుగానే మనం నిర్ణయించుకున్నాడు. ఆయన ఆల్రెడీ నిర్ణయించుకుని ఏం చేశాడు? ఏర్పరచుకుని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చాడు. తీర్చిన వారిని ఏం చేశాడు? మహిమపరిచాడు. ఇప్పుడు ఫిలిప్ అంకుల్ గారు శరీరం ఉంది కానీ ఆయన సజీవుడిగానే ఉన్నాడు. శరీరమే మృతమైంది కానీ ఆయన సజీవుడు. మనం కూడా ఇక్కడ మనం ఎప్పుడు చూసిన పలాని వారి దేవుడు అని చెప్తున్నాం కానీ విక్టర్ దేవుడు అంటే విక్టర్ దేవుడు కాదు. పొరపాటు పడద్దండి, నా వర్షన్ అది కాదు. అంటే అబ్రహాము దేవుడను, విక్టర్ దేవుడను, లేకపోతే ఆనంద్ దేవుడను, లేకపోతే ఫిలిప్ గారి దేవుడను అని ఎంతమంది అనిపించుకుంటున్నాం? నేను విక్టర్ దేవుడను అని దేవుడు చెప్తాడా లేదా అన్నది నాకు ప్రశ్న. ఇదే సమయంలో నాకు చిన్న సమస్య కూడా ఎదురైంది. మళ్ళీ ప్రభు విభజించబడుతున్నాడా అన్నట్టుగా అనిపిస్తుంది. ఫిలిప్ అంకుల్ గారిని నేను చెప్పాను కదా, 76వ సంవత్సరం జరుగుతుందని. ఆయన జీవితం చాలా చాలా ప్రశాంతంగా సాగింది. కానీ రిటైర్మెంట్ తర్వాత నేను ఆయన గమనించింది ఏంటంటే చాలా నలిగిపోయాడు. ఫిజికల్గా నలిగిపోయాడు, స్పిరిచువల్గా. ఎందుకంటే యేసు ప్రభు విభజించబడ్డాడా అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. యేసు ప్రభు తలలో ముళ్ళ కిరీటం అంటే బాపనుల కోసం తెలివి అంత తీయడం ఉంటుంది కాబట్టి అది బాపనులకు, చేతులు 2 రెడ్లకు లేకపోతే మరి క్షత్రియులకు యేసు ప్రభు శిలాలు కొట్టించుకున్నాడేమో. పక్కన బల్లెపోటు అంటే యూదులు కదా, చాలా ప్రియమైనలు, వాళ్ళు బల్లెపోటు పొడిచారు. కానీ పక్కన పొడిచారంటే యూదులు ఏమైనా యూదుల కోసం అక్కడ యేసు ప్రభు విభజించబడి ఉన్నాడా అన్నది నాకు పెద్ద ప్రశ్న అయింది ఈ మధ్య కాలంలో. ఆయన ఫిలిప్ గారు కూడా పరిస్థితి ఎంత భక్తిలో, ఎంత విశ్వాసంలో, ఎంత ఎంకరేజ్మెంట్లో ఆయన అందరినీ ఎంకరేజ్ చేస్తుంటాడు. నన్నైతే ఎట్లా ఎంకరేజ్ చేస్తాడో మాకు తెలియదు. మా కుటుంబాన్ని ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ప్రతిసారి గుర్తు చేసుకుంటాడు, లేదు కాల్ చేస్తుంటాడు. మరి ఈ పరిస్థితుల్లో ఆయన ఎక్కడెక్కడ తిరిగాడో ఏమో అర్థం కావట్లేదు.
వాళ్ళరా పిలుపు గారు అట్లాంటి వాళ్ళని పెద్దలని మన ఎదుట వాళ్ళని ఏం చేయాలి, మనకు ముందుకొచ్చి ప్రార్థన చేస్తారు. అందరికీ వందనాలండి. అంకుల్ గురించి ఒక్క మాట చెప్పాలనుకున్నాను. ఆయనకు మా నాన్నకు ఒక చిన్న ఒక ఏమంటారు దాన్ని, ఒక అంటే ఇద్దరు బెస్ట్ ఫుడ్డీస్. అంటే ఫుడ్ ఎక్కడన్నా సరే బాగుండాలి, ఎక్కడైనా తినడానికి, ఎక్కడ ఏదైనా మీటింగ్ పోయినా కూడా ఫస్ట్ అడుగుతారు ఏం చేసినారు. మా నాన్న అంతే, ఎక్కడైనా సువార్త పోయినా కూడా ముందే ఇన్ఫామ్ చేస్తుంటారు వాళ్ళకు, ఏం చేస్తున్నారు, ఇది చేయండి ఇది చేయండి అట్లా. అంకుల్లో కూడా ఒక చిన్న అలవాటు ఉంది, ఏదైనా ఎక్కడైనా పోతే కూడా ఫుడ్ బాగుండాలా, అదొకటి ఇద్దరి బిహేవియర్లో ఒకటి చిన్న గమనించాను. మరొకసారి ప్రార్థన చేసుకుందామండి. కృపా కనికరణ మా ప్రియ పరమ తండ్రి, నేను మరొకసారి ఈ సాయంకాలం వేళ మేము ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కొనియాడే భాగ్య అవకాశం మా జీవితం దయచేసినారు ప్రభా. అందుబట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. నేను మరొకసారి అంకుల్ ఈ లోకయాత్ర ముగించుకొని మీ సన్నిధానం పిలుచుకున్నారు బట్ అందుబట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఈ లోకంలో ఆయన చేసిన మీ యొక్క గొప్ప పనిని బట్టి మీకే వందనాలు తండ్రి ప్రభా. అనారోగ్య స్థితిలో కూడా ఉన్నావు తండ్రి ప్రభా. ఆయన మీ కొరకు ఎంతో ప్రయాసపడినాడు తండ్రి ప్రభా. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. నేను అలాగే విడిపడిన కుటుంబాన్ని మీరే ఆదరించండి, ధైర్యపరచండి. అలాగే రేపు జరగబోయే కార్యక్రమంలో మీరే ముందుండి నడిపించి మీకు మహిమకరంగా అన్ని కార్యక్రమాలు తోడే నడిపించమని, ముందున్న కార్యక్రమంలో మీరే మాకు తోడండి సహాయం చేయించమని మా ప్రభు మా రక్షకుడైన క్రీస్తు యేసును బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఉన్న దేవుని దాసులు సహోదరులు డి ప్రభుదాసన గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యంత నమ్మదగిన నామములో మీకందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. సభలో అధ్యక్షుడిగా ఉండి ఇలాంటి సభలను నిర్వహించాలి అంటే అది అగ్ని పరీక్ష. కత్తిమీది సాము ఈ రాత్రి మోషే నిర్వహిస్తూ ఉన్నాడు. భూలోకమంతటిలో మిక్కిలి సాత్వికుడుగా ఆనాడు ఆ మోజెస్, ఈనాడు ఈ మోజెస్ ఈ రాత్రి సభ మరి నిర్వహిస్తూ రేపటి సభ కూడా నిర్వహించవలసి ఉన్నది. దేవుడే ఆయనకు మిక్కిలి సాత్వికము మరి ఎక్కువగా అనుగ్రహించుగాక. నేను ఆయన అప్పగించిన సమయం 10 నిమిషాలు అని చెప్పినప్పుడు అందరూ ఈ టైం నోట్ చేశాను, ఎవరెవరు ఎంత టైం తీసుకున్నారు అని.
అందరూ ఆజ్ఞను అతిక్రమించి వారి యొక్క సందేశాలు ముగించారు. వాస్తవానికి క్లుప్తీకరించి మాట్లాడటం అనేది మరి బోధకులకు కష్టమే. అందులో చేరి వచ్చిన మనమందరం కూడా ఆయా సంఘాల్లో నాయకులుగా, బోధకులుగా, గాయకులుగా, కాపరులుగా, సేవలో దిట్టలుగా పేరుగాంచిన వారు. ఎవరికి మైక్ ఇచ్చినా ఇక 10 నిమిషాలు చాలదు అనేది తెలుసు. అయితే చాలామంది నిగ్రహించుకొని బాగా జరిగించారు. దాని వెనుక మోషే సాత్వికము గొప్పది అని సభ ఎదుట అభినందిస్తున్నాను. మరి నాకు కూడా ఆయన లాక్ బిగించాడు కనుక ఆ పరిధిలోనే దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్లుప్తంగా ప్రసంగించువారు ధన్యులు, వారు మళ్ళీ మళ్ళీ ఆహ్వానించబడదరు అని చెప్పబడినట్టు క్లుప్తంగానే మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో శ్రేష్టమైన భక్తులు మనకు కనబడతారు. ఈ రాత్రి ఒక శ్రేష్టమైన భక్తుని గురించి 5 విషయాలు చెబుతున్నాను. ఒకటవది ఆ శ్రేష్టమైన భక్తుని యొక్క విశ్వాస జీవితం. రెండవది కుటుంబ జీవితం. మూడవది సాక్ష్య జీవితం. నాలుగవది సేవా జీవితం. ఐదవది అంతిమ జీవితం. ఈ 5 జీవితాలు 5-fold లైఫ్. ఈ 5 జీవితాలను జీవించిన ఆ శ్రేష్టమైన భక్తుని గురించి పరిశుద్ధ గ్రంథములో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చదివితే కేవలం 13 వచనాలే. 13 వచనాలే ఆ భక్తుని గురించి రాయబడింది. కానీ చాలా శ్రేష్టమైన విషయాలు మనము ఆ 5 విషయాల పరిధుల్లో మనము చూడగలం. మొత్తానికి ఆ భక్తుడు ఎవరా అనేది మీ మనస్సుకు ఎవరొచ్చారో కానీ ఆ భక్తుడే హనోకు. హనోకు యొక్క జీవితము శ్రేష్టమైన జీవితము అని చెప్పటానికి 5 విషయాలు మనం చూస్తున్నాం. నేను ఫిలిప్పను గురించి, ఆయన జీవితాన్ని గురించి ఆలోచించినప్పుడు హనోకు జీవితములో నుంచి ఫిలిప్పనను చూద్దాము అని నాకు అనిపించింది. అలా చూడటానికి ఫిలిప్పనలో కూడా ఆ గుడ్ క్వాలిటీస్, ఆ సుగుణాలు ఉన్నట్టుగా నాకు అనిపించింది. ఇంతవరకు విక్టర్ చెప్పినట్టుగా నాకు కూడా ఫిలిప్పనతో 50 సంవత్సరాల మంచి అనుబంధం, మంచి బంధం ఆయనతో నాకు కూడా ఉంది. విక్టర్ కూడా చివరిలో ఆయన జీవితాన్ని గురించి జ్ఞాపకం చేసుకుని చాలా దుఃఖపడ్డాడు. అది వింటుండగా కూడా నాకు కూడా చాలా దుఃఖము అనిపించింది. మొత్తానికి ఈ యొక్క హనోకు జీవితంలో 5 సంగతులు. ఒకటవది విశ్వాస జీవితం. 13 వచనాలలో మొదటి విషయము ఆయన విశ్వాస జీవితాన్ని గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో మనం చదువుతాం. ఒకే ఒక వచనం, అది 5వ వచనములో చదువుతాం. విశ్వాసమును బట్టి, బై ఫెయిత్ ఈనక్. కాబట్టి హనోకు విశ్వాస జీవితము గలవాడు, అనగా విశ్వసించినవాడు. విశ్వసించినవాడు మాత్రమే కాదు, విశ్వాసుల పట్టిలో మాత్రమే కాదు, విశ్వాస వీరుల పట్టిలో చేర్చబడ్డాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, హీరో ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసి మరియు విశ్వాస వీరుడుగా 5వ వచనములో మనం చూస్తున్నాం. ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో హేబెలు మొదలుకొని గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, ఇలా 17 మంది విశ్వాసుల పేర్లు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. అందులో ఒక స్థానాన్ని సంపాదించుకున్నాడు హనోకు. ఆయన విశ్వాస జీవితము
విశ్వాస వీర జీవితం అన్నమాట. అలాగే ఫిలిప్ అన్న కూడా తన యొక్క 81 సంవత్సరాల జీవిత కాలములో ఒక విశ్వాసిగా మాత్రమే కాదు, ఒక విశ్వాస వీరుడుగా ప్రభు చేత మన్నన, పరిశుద్ధుల చేత ఆయన మన్నన పొందాడు. ఆఖరు వరకు తన విశ్వాసాన్ని విడిచిపెట్టినవాడు కాదు. కొన్ని రోజుల క్రితం ఆయన దర్శించినప్పుడు ఆయన ముఖములో కళ తగ్గలేదు. పెరాలిసిస్తో చాలా బాధపడుతున్నాడు, నడవలేని పరిస్థితి. కానీ ముఖములో మాత్రం కళ తగ్గలేదు. ఆ వర్చస్సు, ఆ ప్రకాశత, దేవుడు నాకెందుకు ఇది అనుమతించాడు అని బాధపడినవాడు కాదు. ఆయన చివరి సంవత్సరాలు నాతో పంచుకున్న విషయం ఏంటంటే, సంఘాలలో నాకు దక్కవలసిన గౌరవము దక్కలేదు అని కళ్ళల్లో నీళ్లు పెట్టాడు ఆయన. ఎన్నడూ ఆ పని మనం చేయకూడదు, ఎన్నడూ ఆ పని చేయకూడదు. కానీ ఆయన ఎడల అది జరిగింది. సంఘాలలో నాకు దొరకవలసిన గౌరవము నాకు దక్కలేదు అని ఆయన అన్నప్పుడు నేను చాలా చింతపడ్డాను. కనుక ఆ పరిస్థితుల్లో కూడా ప్రభు కొరకు బలంగా నిలిచి చివరి శ్వాస వరకు విశ్వాస వీరుడుగా ఆయన ప్రభు కొరకు సాగినవాడు. ఒకటవది విశ్వాస జీవితం, రెండవది కుటుంబ జీవితం. ఆ సంగతి ఆది కాండములో మనం చూస్తాం. 5వ అధ్యాయములో ఆయన యొక్క ఫ్యామిలీ లైఫ్, ఆయన కుటుంబ జీవితాన్ని గురించి 5వ అధ్యాయములో ఒక గొప్ప మాట మనం చదువుతాం. ఈరోజు చేరువచ్చిన ఫ్యామిలీస్గా చేరువచ్చిన మనకంతా ఒక ఛాలెంజ్ అన్నమాట, సవాలు. ఏమిటది? 5వ అధ్యాయము 22వ వచనములో, హనోకు మెతూషలను కన్న తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కానేను. వాకింగ్ విత్ గాడ్, దేవునితో నడుస్తూ కుమారులను కుమార్తెలను కన్నాడు. కుటుంబ జీవితంలో ఆయన సంతానాన్ని కలిగి కసిబీసైన వాడు కాదు. ఈరోజు ఒక కొడుకు ఒక బిడ్డ ఉంటే చాలు, ఇక మందిరానికే రారు. ఏమంటే సాకు చెబుతారు. పిల్లండి, పాప అండి, బాబండి, వారికి స్నానాలండి, హోంవర్క్ అండి, అందుకే బైబిల్ స్టడీకి రాలేదండి. ఇలాంటి కుంటి సాకులు చెప్పేవారు చాలామంది మనలో ఉన్నారు. ఆయనకు కుమారుడు కాదు, కుమారులు. కాబట్టి కుమారులను కుమార్తెలను ప్లూరల్ నంబర్ వారిని కలిగి ఉంటూ కూడా తన విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రభువుతో నడుచుచు అనేది చాలా గొప్ప మాట. ఎంతగా తను నడుస్తూ తన ఫ్యామిలీని నడిపించాడంటే, తన ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఒక కుమారుడు వరల్డ్ రికార్డ్ స్థాపించినాడు, సృష్టించినాడు, ప్రపంచ రికార్డ్. ఎవరాయనా? మెతూషెల. 25వ వచనములో, 26వ వచనములో, 27వ వచనములో 969 సంవత్సరాలు, ద లాంగెస్ట్ లైఫ్ ఆన్ ద గ్లోబ్. హూ లివ్డ్? మెతూషెల. ఎవరు? ఆ ఇంటివాడే. ఒక వ్యక్తి దీర్ఘాయుష్ను అనుభవించాలంటే దాని వెనుక ఒక షరతు ఉంటుంది. ఏమిటది? యెహోవా యందు భయభక్తులు కలిగురుట దీర్ఘాయువునకు కారణం. అంటే తమ బిడ్డలని గాడ్లీగా పెంచాడు. ఈ రాత్రి ఇదొక పెద్ద సవాల్. ఆనాడు హనోకు పెంచాడు బిడ్డల్ని చాలా భక్తిగా. అందులో ఒక కుమారుడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచంలో ఆయన తర్వాత మించిన వారు లేరు అన్నట్టుగా. మన పిల్లలు ఏ రికార్డు సృష్టించినారు? అల్లరిలో, చిల్లర వ్యవహారాల్లో చాలా రికార్డ్స్ ఉన్నాయి మన పిల్లలకి. అలాంటి వాడు కాదు హనోకు. బిడ్డల్ని గాడ్లీగా పెంచాడు. అలాగే ఫిలిప్ అనే జీవితాన్ని చూస్తాం. ఆయనకి 4 కుమారులు, వినోద్, ఆనంద్, క్లెమెంట్, సునీల్.
మరి కుమార్తెలు లేరు కదా అని మీరు అనవచ్చును. ఒకసారి భాగ్యకి ఏమనిందంటే, డిపి మాకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు లేరు, ఇదిగో వీరే మా కుమార్తెలు అని మా చెల్లెళ్ళను చూపి వారు కుమార్తెలుగా వారిని ప్రేమతో చూచేవారు. మా కొడుకులే ఉన్నారు నాయన, మాకు బిడ్డలు లేరు, మీరే మా బిడ్డలు. మీకు ఇప్పుడు డాడీ లేడు, మమ్మీ లేదు, ఇద్దరు చనిపోయారు, మీరు మాకు పేరెంట్స్ లేరని దిగులు పడొద్దు, మేము మీకు పేరెంట్స్, మీరు మాకు బిడ్డలు అని నానమ్మ చనిపోయిన తర్వాత 2-3 రోజులు వారింట్లోనే మమ్మల్ని పెట్టుకొని వారి ప్రేమను కనుపరిచారు. హౌ గ్రేట్ ఇట్ ఈస్. కుమారులను కుమార్తెలను కలిగి వారిని భక్తిగా పెంచటం, అందులో దీర్ఘాయుస్సు కలిగిన ఒక వ్యక్తిని తయారు చేయటం. ఎంత భక్తిగా పెరిగాడో మెతూషెల. మరి అలాగైతే ఈ రాత్రి ప్రశ్న వేసుకుందామా, మన పిల్లలు అసలు నమ్ముకున్నారా? వారు రక్షణలోనికి వచ్చారా? నరకాగ్ని గుండం తప్పించుకున్నారా? పరలోక భాగ్యాన్ని పొందారా అని ప్రశ్నించితే మన జవాబు వాటికి ఎస్ అని రాదు. బదులుగా నా కొడుకు ఎంబీబీఎస్ డాక్టర్ అండి, బీటెక్ ఇంజనీర్ అండి అని మురిసిపోతున్నాం. వారు చస్తే నరకానికి వెళ్తున్నారు అన్న అవగాహన మనకు లేకుండా పోతా ఉంది. హనోకు అలా పెంచినవాడు కాదు. తన కళ్ళ ముందే తన పిల్లలు భక్తిలో పెరిగిన వారుగా, తాను నడుస్తూ తన కుటుంబాన్ని నడిపించిన వారిగా మనం చూస్తాం. 1వది విశ్వాస జీవితము, 2వది కుటుంబ జీవితము, 3వది సాక్ష్య జీవితం గురించి హెబ్రీ పత్రికలో మనం 11వ అధ్యాయంలో చదువుతాం. సాక్ష్య జీవితం ఏమిటయ్యా అంటే, ఆయన గురించి సాక్ష్యం ఏంటంటే దేవునికి ఇష్టడుగా, దేవునికి ఇష్టడుగా అనే మాట కనబడుతుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను, అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. బిలవెడ్ ఆఫ్ ద లార్డ్, దేవునికి ఎంతో ఇష్టడు కనుక ఎంత మంచి సాక్ష్యం, టెస్టిమనీ. ఈరోజు మనకందరికీ మనీ ఉంది, బీరువాలో ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ చాలా కలిగి ఉన్నాము, అలాగే రకరకాల స్థిరాస్తులు మనకు అసెట్గా మనీ రూపంలో కనబడతా ఉన్నాయి. మనీ ఉంది కానీ మనకేమీ లేదంటే టెస్టిమనీ లేదు. అయితే సాక్ష్యం మన సంపద కన్నా మిన్నా, సంపద కన్నా సాక్ష్యమే మిన్నా. టెస్టిమనీ ఈజ్ మోర్ వాల్యుబుల్, ప్రెషియస్ దాన్ మనీ అన్న సంగతి ఈరోజు మర్చిపోతున్నాం. ఈరోజు నీ గురించి నా గురించి దేవుడు, నీవు నాకు ఇష్టునివి, ప్రియుడవు, బహుప్రియుడవు అని హనోకును గురించి చెప్పినట్టుగా, దానియేలు గురించి చెప్పినట్టుగా చెప్పగలిగితే దాని మించిన హోదా ఏముంటుంది? ఇంకా దాని మించిన డాక్టరేట్ ఏముంటుంది? దాని మించిన రెవరెండ్ ఏముంటుంది? దాని మించిన రైట్ రెవరెండ్ ఏముంటుంది? ఈరోజు ఈ లోకంలో ఈ బిరుదులతో చాలా అయిపోయింది. ఒక ఆయన నా పేరు ముందు డాక్టర్ పెట్టలేదే అంటున్నాడు. ఇలాంటి బిరుదుల కొరకు ఈరోజు ప్రాకులాడుతున్నాం. కానీ అసలైన బిరుదు ఏంటంటే బిలవెడ్ ఈనక్. ఈనక్ ఈజ్ మై బిలవెడ్. హనోకు నాకు ఎంతో ఇష్టం. యు ఆర్ మై బిలవెడ్ అని తండ్రి ఎంతో తృప్తి చెందుతున్నాడు. ఈయన నా ప్రియన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనే మాట ఎంత గౌరవప్రదమైనదో, ఎంత ఉన్నతమైనదో. కనుక ఈ రాత్రి ఫిలిప్ అన్న జీవితాన్ని చూసినప్పుడు ఆయన మంచి సాక్ష్యం గనుకనే స్పందన చూస్తున్నాం. నిన్నటి నుంచి ఈరోజు రేపు ఇంకా స్పందన కనబడతా ఉంది. మంచి పేరు. ఆయన గురించి ఎవరు బ్యాడ్ రిమార్క్ చేస్తున్న వారు ఇక్కడ లేరు. ఇంతవరకు విక్టర్ చెప్పాడు, నేను ఇలా మంచి స్థితిలో ఉన్నా అంటే దాని వెనుక ఆయన గారు ఉన్నారు అన్నట్టుగా. అలాగే చాలామంది ఏబిఎస్లో సాక్ష్యం ఇస్తున్నారు, స్థానిక సంఘములో సాక్ష్యం ఇస్తున్నారు. కాబట్టి మంచి సాక్ష్యం, నేను కూడా సాక్ష్యం ఇవ్వగలను అన్న చాలా దీనుడు, సాత్వికుడు, ప్రేమ గలవాడు, లేఖనాలు బాగా ఎరిగినవాడు, సువార్త అంటే చాలా ప్రియంగా ఎంచేవాడు,
సేవ కొరకే బహుగా ఖర్చు పెట్టుకునేవాడు. బిడ్డల్ని చాలా చక్కగా పెంచాడు. తనకంటే ఘనులుగా తన పిల్లల్ని చూడగలిగాడు. ఆ రోజు మెతూషెల ఎలా గొప్పవాడయ్యాడో ఈరోజు తన రెండవ కుమారుడు ఆనంద్ ఇండియాలో మంచి సాక్షిగా, అమెరికాలో మంచి సర్కిల్, అయోవా స్టేట్లో డెమాయిన్ సిటీలో తనకు మంచి సాక్ష్యం ఉంది, మంచి ఫెలోషిప్ ఉంది, మంచి సంఘం ఉంది, మంచి సేవ ఉంది. కారులో ఇంత భోజనం పెట్టుకొని ఆ ట్రే పట్టుకొని యూనివర్సిటీలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడండి. ఒక క్యారియర్ ఆ చేతి పట్టుకొని యూనివర్సిటీ క్యాంపస్లో నడవాలంటే సిగ్గుపడతాం. ఆయన ఈ చేతిలో ఇలా భోజనాలు పట్టుకొని ట్రే పట్టుకొని యూనివర్సిటీలో అయోవా యూనివర్సిటీలో నడుచుకుంటూ క్యాంపస్లో వెళ్తున్నాడండి. ఎవరి కోసం? అక్కడ ఉన్న యూనివర్సిటీ విద్యార్థుల మధ్య ఆ రోజు సాయంకాలం బైబిల్ స్టడీ అందించడానికని భోజనాన్ని సలోమి సిద్ధపరిస్తే దాన్నంతా ప్యాక్ చేసుకొని నన్ను కూడా కారులో ఎక్కించుకొని యూనివర్సిటీకి తీసుకెళ్ళటం, ఇవన్నీ అక్కడ నేర్చుకున్నాడు, డాడీ దగ్గర నేర్చుకున్నాడు, సంఘంలో నేర్చుకున్నాడు. అలా డాడీ పెంచాడు కాబట్టి ఒక సాక్ష్యం అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. నీ గురించి అలా ఎవరైనా చెప్పగలరా? కనుక మూడవది సాక్ష్య జీవితము. మన వెంట ఏది తీసుకుని వెళ్ళలేము, మన సాక్ష్యం మాత్రమే మనతో వస్తుంది అని మరొకసారి హనోకు జీవితం ద్వారా, ఫిలిప్ గారి జీవితం ద్వారా మనం వింటున్నప్పుడు నా జీవితాన్ని గురించి ఏ లెగసీ నేను ఈ ప్రపంచంలో వదిలి వెళ్తాను అనే ప్రశ్న మన ముందుకు రావాలి. అప్పుడే ఈ సభ సార్థకమైనట్టు, ఫలప్రదమైనట్టు. కనుక 3 విషయాలు మనం చూచాం. ఇక 4వది హనోకు యొక్క సేవా జీవితం. హనోకు సేవ చేశాడా అంటే చాలా గొప్ప సేవ, ప్రవచన సేవ చేశాడు. యూదా పత్రికలో ఆయన ప్రవచన సేవ. ఏ ప్రవచనము అంటే రాకడను గురించిన ప్రవచనము. రాకడలో కూడా తన సబ్జెక్ట్ ఏంటంటే జడ్జిమెంట్. కాబట్టి హనోకు సేవా జీవితంలో హనోకు చక్కగా ప్రవచించాడు. ఆ ప్రవచనము రాకడ ప్రవచనము. ఆ ప్రవచనములో కూడా కాన్సెప్ట్ ఏమిటంటే తీర్పు. యూదా పత్రిక 14వ వచనం 15వ వచనంలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటినీ గురించి భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటినీ గురించి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చును కాదు వచ్చెను అన్నట్టుగా చూచాడు. హనోకు సేవ ప్రవచన సేవ. ఆయన 2వసారి భూలోకానికి వస్తాడు, భక్తిహీనులకు కఠినమైన తీర్పును ఆయన తీరుస్తాడు అని ప్రవచించిన వారిలో హనోకు ఉన్నాడు. ఫిలిప్ అన్న జీవితంలో కూడా నేను దగ్గరుండి గమనించింది ఏంటంటే ఆయన ఇష్టపడే సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ ఏంటంటే సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. ప్రభు యొక్క రాకడ సందేశం అంటే ఆయనకు చాలా ఇష్టం. ప్రభు రాకడను ఎక్కువగా అపేక్షించేవాడు, ప్రభు రాకడను బోధించేవాడు. ప్రభు రాకడ సబ్జెక్ట్ అంటే ఆయనకు చాలా ఇష్టం. హనోకు కూడా ఆ సబ్జెక్టే కోరుకున్నాడు. ఫిలిప్ అన్న కూడా రాకడ గురించి బోధించటమే కాదు, ధ్యానించి బోధించటమే కాదు, ఆ రాకడ కొరకు ఆయన ఎదురు చూచేవాడు. బెంగళూరులో నేను కలిసినప్పుడు అన్నతో ఏమన్నానంటే, అన్నా కంగారు పడొద్దు, ప్రభు వచ్చేంతవరకు మీరు ఉంటారులే, మనమంతా కలిసి ఎత్తబడదాం. ఆ దినాలు సమీపించినాయి, రాకడ కేకలు వినబడుతున్నాయి, కాబట్టి ర్యాప్చర్లో మీరుంటారు, కంగారు పడకండి అనేవాడిని. ఆయన రాకడ కొరకు అలా ఎదురు చూచేవాడు. ప్రభు వస్తాడు, తీసుకుని వెళ్తాడు అన్న అపేక్షతో ఆయన జీవించినవాడు. ఆయన యొక్క రాకడ సందేశములో తీర్పును గురించి హనోకు ప్రపంచానికి భక్తిహీనులకు తీర్పు జరగబోతుంది అని ప్రకటించేవాడు. కనుక ఈ రాత్రి ఈ మాటలు వింటుండగా ప్రభు వస్తాడు, తన భక్తులను పరలోకానికి తీసుకుని వెళ్తాడు. మిగిలిన జనాంగము 7 సంవత్సరాలు కఠినమైన తీర్పుకు లోనై 7 బూరలు 7 ముద్రలు 7 పాత్రలు పరలోకము నుండి కుమ్మరించబడినప్పుడు భూలోకంలో శ్రమలు, మహాశ్రమలు, నాలుక పీక్కున్న, జుట్టు పీక్కున్న, కరెంటు స్తంభాన్ని కరెంటు తీగను పట్టుకున్న చావు రాదన్నమాట.
అటువంటి భయంకరమైన శ్రమల కాలంలో మానవుడు నశించి ఆ తర్వాత ధవల సింహాసనం ఎదుట కఠినమైన తీర్పును అనుభవించి నిత్య నరకాగ్ని దండనకు వెళ్ళిపోతారు. అలాంటి గుంపులో నీవు నేను ఉండకుండా ఆ పరలోక రాజ్యానికి వారసులము కావాలంటే హనోకు వలె విశ్వాస జీవితము నీకు నాకు అవసరము. విశ్వసించటమే, కష్టపడాల్సిన పని లేదు, ఖర్చు పెట్టుకోవాల్సిన పని లేదు. యేసయ్య కల్వరి సిలువలో నీ కొరకై కష్టపడ్డాడు, ఖర్చంతా పెట్టుకున్నాడు, సిలువలో ప్రాణాన్ని పెట్టాడు, రక్తమంతా కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ పరిశుద్ధుడు పరలోకాన్ని తెరచిపెట్టాడు. ఈ రాత్రి ఉన్న ఫలంగా నీ హృదయాన్ని తెరచి, ప్రభువా నేను ఘోర పాపిని, నరకాగ్నిగుండానికి వెళ్తున్నటువంటి దుష్టుణ్ణి ప్రభువా, పాపాత్ముడను, నన్ను క్షమించు, సిలువలో నీవు కార్చిన రక్తములో నన్ను కడుగు ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు, పరమభాగ్యము నాకు దయచేయి అని చిన్న ప్రార్థన హృదయపూర్వకముగా విశ్వాసముతో నీవు చేస్తే రక్షణ నీ సొంతమవుతుంది, నరకాగ్నిగుండము తప్పుతుంది. హనోకులో విశ్వాస జీవితం చూచాం, కుటుంబ జీవితాన్ని చూచాం, సాక్ష్య జీవితాన్ని చూచాం, సేవా జీవితాన్ని చూచాం. ముగింపులో అంతిమ జీవితం ఏమిటి? ఆయన అంతిమ జీవితము అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. ఈనక్ వాజ్ ర్యాప్చర్డ్ వితౌట్ సీయింగ్ డెత్. మరణము చూడకుండా హనోకు ఎత్తబడ్డాడు. హీ వాజ్ కాట్ అప్ టు హెవెన్. అంతిమ జీవితము గ్లోరియస్ అన్నమాట. ప్రపంచములో హనోకు కూడా రికార్డు సాధించాడు. ప్రపంచములో మరణం చూడకుండా వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి హనోకు. ఆ తర్వాత బహుశా మనమే. ప్రభు వస్తే మనమంతా కూడా మరణము చూడకుండా కొనిపోబడతాం. అలాంటి వారికి ఒక ప్రతినిధిగా, రెప్లికాగా హనోకు మనకంటే ముందుగానే మరణము చూడకుండా ఆయన వెళ్ళిపోయాడు. మరణము చూడకుండా ఈనాడు మరి క్రైస్తవ జీవితంలో మరణము అంటే మనం భయపడాల్సిన పనే లేదు. అంతిమ జీవితము అనేకులకు భయానకంగా కనబడవచ్చును, మరణం అనగానే భయంగా అనిపించవచ్చును. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి మరణపు ముళ్ళును విడిచి మరణము అనగానే భయపడకుండా ఆయన మరణాన్ని మార్చివేశాడు. ఆయన మరణాన్ని మధురంగా మార్చాడు అని చెప్పడానికి బైబిల్లో 7 వచనాలు చూపిస్తున్నాను. నంబర్ 1, మరణము ఛాయగా మార్చబడింది. కీర్తనలు 23:4. అసలైన మరణం యేసయ్య పొందాడు. ఇక మిగతా మరణాలన్నీ ఛాయ, షాడో ఆఫ్ ది వ్యాలో ఆఫ్ డెత్, షాడో ఆఫ్ వ్యాలీ ఆఫ్ డెత్, మరణ ఛాయ లోయ అని దావీదు అన్నాడు. మరణాన్ని ఒక ఛాయగా పోల్చాడు. కనుక ఈ రాత్రి అసలైన మరణం యేసయ్య పొంది ఉండగా మనం పొందుతున్న మరణాలన్నీ ఛాయనే. మరి పెరాలిసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయి నడవడానికి లేకుండా మంచములో ఉండటము, బెడ్ సోర్స్ రావటము, 10 మంది వచ్చి హెల్ప్ చేయవలసిన పరిస్థితి ఉండటం అనేది ఎంతో బాధ కలిగించే, వ్యధ కలిగించే విషయం. అయితే ఏ బాధ అయినా, ఏ కష్టమైనా యేసుక్రీస్తు కల్వరి శిలువలో పొందినటువంటి బాధకు ఏది సాటి రాదు. అసలైన మరణం అంటే బాధ అంటే ఆయన పొందాడు. మనం పొందుతున్న బాధలన్నీ కేవలము షాడో, అంతే, షాడో, నీడ. బస్సు నీడ మన మీద పడితే ఏం కాదు, బస్సు మన మీద పడితే ప్రమాదం. నీడ మాత్రమే. మరణాన్ని నీడగా చేశాడు. నంబర్ 2, మరణము విలువైనదిగా మార్చాడు. 116వ కీర్తన 15వ వచనం. 3వ మాట, మరణము మనకు లాభకరము. ఫిలిప్పీ 1:21. 4వ మాట, మరణము మనకు మరీ మేలుకరము. ఫిలిప్పీ 1:23. ఇక 5వ మాట, మరణము మనకు నిద్ర. యేసునందు నిద్రగా దాన్ని మార్చేశాడు. ఫిలిప్ అన్న నిద్రలో ఉన్నాడు. ఆయన చూస్తే నిద్రపోయినట్టే ఉంది. కాబట్టి ఒకరోజు లేస్తాడు. ఏం కంగారు పడాల్సిన పని లేదు. నిద్రపోతున్న వాని గురించి ఆడవలసిన పని లేదు. ఇక 6వ మాట, మరణము నిత్య విశ్రాంతి. ప్రకటన 14:13.
అది నిద్ర అని పౌలు రాశాడు మొదటి తెస్సలోనిక 4:14. ఇక మరణము అనేది విశ్రాంతి, అది నిత్య విశ్రాంతి అని ప్రకటన 14:13లో మనం చదువుతాం. ఇక 7వ మాట, మరణము ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులు అనగా ధన్యత. మరణము అనేది ఛాయ, మరణము అనేది విలువైనది, మరణము అనేది లాభకరం, మరణము అనేది మేలుకరం, మరణము అనేది నిద్ర వంటిది, మరణము నిత్య విశ్రాంతి. మరణము క్రైస్తవునికి మహాధన్యతగా దేవుడు మార్చాడు. అలాంటి గొప్ప జీవితాన్ని హనోకు జీవించి మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. ఫిలిప్పన్న మరణాన్ని చూచాడు, మరణపు ద్వారము గుండా ఆయన వెళ్ళిపోయాడు. మరణం ఆయనకు భయానకం కాదు, మహాధన్యతగా దేవుడు మార్చాడు. కాబట్టి హనోకు జీవితంలో ఫిలిప్పన్న జీవితాన్ని అది విశ్వాస జీవితమని, కుటుంబ జీవితమని, సాక్ష్య జీవితమని, సేవా జీవితమని, 5వదిగా అంతిమ జీవితమని ఈ రాత్రి మనం నేర్చుకున్నాం. అలాగైతే ఈ రాత్రి మన అంతిమ జీవితం ఎలా ఉండబోతుందో మనల్ని మనం పరీక్షించుకొని, సిద్ధపాటు ఉంటే స్తుతులు చెల్లిద్దాం, సిద్ధపాటు లేకపోతే రాత్రి ప్రభువు నమ్ముకొని ఆ మరణం కొరకై కనిపెట్టుకోవటం, ప్రభు రాకడ కొరకై కనిపెట్టుకోవటం ఎంతైనా మంచిది. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, హనోకు జీవితంలో నుంచి ఫిలిప్పన్న జీవితాన్ని చూడడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. నమ్మని వారు నమ్ముకుని రక్షణ పొందుటకు, రక్షణ పొందిన మేము వారి వలె జీవిస్తూ మీరు అక్కడ కొరకు ఆయత్తపడడానికి మాకు సహాయం చేయదురని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. చక్కని వాక్య తలంపులను దేవుడు తన దాసుని ద్వారా మన ముందుకు తీసుకుని వచ్చాడు. అందును బట్టి దేవుని స్తుతిస్తున్నాను. వాక్య తలంపులను అందించిన దేవుని దాసుని కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతటితో కార్యక్రమాన్ని మనం ముగించుకుంటున్నాం. ఆఖరిగా ఒకరు ప్రార్థన చేస్తారు. ప్రార్థన తదనంతరం ఈ కార్యక్రమం ముగించబడుతుంది. అనుకుని గూర్చి చక్కని మాటలు దేవుని దాసుని ద్వారా మనం విన్నాం. ఆయన అవన్నీ ఎంతవరకు ఉన్నాయంటే కొనిపోబడి వరకు సాక్ష్యాన్నిగా పడుకున్నాడు, ఇష్టడుగా బతికాడు. ఒక పెద్ద ఆయన చనిపోతే ఆయన భార్య ఏడుస్తుంది. ఆ పెద్ద ఆమె ఆంటీ గారు ఏడుస్తున్నారు. నేను దగ్గరికి వెళ్ళి ఆమె భుజం మీద చేయి వేసి, ఏడవద్దా ఆంటీ, అంకుల్ దేవుని దగ్గరికి వెళ్ళాడు కదా అన్నాను. అంటే ఆమె అన్న మాట, నాకు కూడా తెలుసు మోషే దేవుని దగ్గరికి వెళ్ళింది, కానీ ఆయన ఓడిపోయాడు అనింది. ఆయన ఓడిపోయి ఈ లోకయాత్ర ముగించాడు అని ఆ రోజు ఆ పెద్ద ఆమె అక్కడ అన్నప్పుడు వేదన అనిపించింది. అయితే దేవునికి స్తోత్రం. ఈరోజు ఫిలిప్ అంకులను బట్టి అందరూ సాక్ష్యం చెప్తున్నారు. ఇంకా అనేక సంగతులు రేపు కూడా వింటాం. అంకులు ఓడిపోలేదు, గెలిచిపోయాడు. తన జీవితంలో ఎన్ని ఎదురైనా వాటిని తట్టుకున్నాడు, ఎదుర్కొన్నాడు. తన హృదయంలో ఇంతవరకు విక్టర్ గారు అన్నట్టుగా రకరకాల వేదనలు పొందాడు, అది ఖాయమే. కానీ అయితే తాను నెమ్మదిగా ఈ లోకయాత్ర ముగించాడు గనుక దేవుని స్తుతించడం ఎంతైనా దీవెనకరం. ఆయనకిష్టుడు, చక్కని మాటలు విన్న సాక్ష్య జీవితం కలిగి ఉన్నాడు, కుటుంబాన్ని కాపాడుకున్నాడు. ఇవన్నీ కొంతమందికి కొన్ని రోజులు ఉంటాయి, తర్వాత ఉండవు. అయితే హనోకుకు కొనిపోబడి వరకు కూడా అవి కలిగి ఉండడం గొప్ప సంగతి. ఆరంభంలో ఉంటాయి, మధ్యలో వెళ్ళిపోతాయి. మంచి సాక్షి ఇంతకుముందు, కానీ ఇప్పుడు కాదు అన్నట్టు కొందరి జీవితాలు ఉంటాయి. కానీ హనోకు దేవుడు కొనిపోయేంత వరకు కూడా అన్నిటినీ కాపాడుకున్నాడు. అట్టి ధన్యకరమైన జీవితం ఫిలిప్ అంకుల్ గారు కూడా కలిగి ఉన్నందుకు ప్రభువును స్తుతిస్తున్నాను. చివరిగా ప్రార్థన. అందరూ తల వంచినట్లయితే బెంగళూరు నుండి వచ్చిన సహోదరుడు బాల, బెంగళూరు గాస్పల్ హాల్, ఆ సహోదరుడు ప్రార్థన చేస్తారు. దయచేసి త్వరగా ముందుకొచ్చి క్లుప్తంగా ప్రార్థన చేయండి. కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్లీజ్ కమ్, త్వరగా రండి. అందరు తల వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. బెంగళూరు గాస్పల్ హాల్ సహోదరులు
సోదరు బాల. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతులైన మా తండ్రి, సర్వ సృష్టికి ఆది సంభూతులైన మా ప్రియ ప్రభువా, మీ యొక్క ఘనమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామమును బట్టి ఈ సాయంకాలం వేళలో మా హృదయపూర్వకంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజానికి ఒకప్పుడు దూరస్తులు మీ పాపాత్ములైన మమ్మల్ని మీ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు ఇచ్చినట్టు గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రియ ప్రభువా, మీ దాసులైనటువంటి వారు ఫిలిప్ అంకల్ గారిని బట్టి మీకు స్తోత్రములు. తన యాత్రా జీవితమును ముగుసుకొని నాయన మీ సన్నిధానికి వచ్చినగా మీరు మహిమ పొందుతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అందు నిమిత్తం ప్రియ ప్రభా, మరి నాయన అనేక మంది సాక్ష్యాల ద్వారాగా మీ నామమును మహింపరచినందుకే స్తోత్రాలు. వాక్యం ద్వారా అనొక జీవితంలో నుండి ప్రియ ప్రభా మీరు అందించిన గొప్ప లేఖ సత్యాలను బట్టి ప్రభా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ప్రియ ప్రభా, ఇంతవరకు మీరు చేసిన ప్రతి కార్యాలను బట్టి మీకు స్తోత్రాలు. రేపు జరగనైన భూస్థాపనలో మీరే ఉండి మీరు మహిమ తెచ్చుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, ఇంతటితో కూట ముగించబడింది. సెలవు తీసుకుందాం. భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. ఈ వెనక వైపు భోజనాలు వడ్డిస్తారు. దయచేసి తప్పక అందరూ భోంచేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరొక విషయాన్ని వినండి. రేపు ఉదయకాలం భూస్థాపన కార్యక్రమం, అదే సమయంలో ప్రభును స్తుతించే కార్యక్రమం